వెల్కమ్ టు 239 సెషన్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా మందికి ఇప్పటికి అది వెల్ నోన్ కాన్సెప్టే. సో ఇవాళ మనము యాక్చువల్గా జనవరి 12th అనుకుంటాం స్వామి వివేకానంద గారి బర్త్డే. అయితే మనం కన్వెన్షనల్గా ఫ్రైడేస్ మాత్రమే సెషన్స్ కండక్ట్ చేస్తాం కాబట్టి వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఏ సెషన్ ఆన్ స్వామి వివేకానంద. నేను ఒక సరదాగా సార్కి సబ్జెక్ట్ పెడుతూ భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనంలో వివేకానంద అన్నాను. అలాగనేం లేదు సార్, యు ఆర్ ఫ్రీ టు టాక్ అబౌట్ ది సబ్జెక్ట్, మీరు ఎట్లా ఫీల్ అయితే అట్లాగా. సో ముక్తేశ్వరరావు గారు ఇవాళ కీ స్పీకర్. స్వామి వివేకానంద భారతీయ పునరుజ్జీవనంలో. సార్ కొంతమంది మైక్స్ ఆన్ లో ఉన్నాయి, కైండ్లీ ప్లీజ్ ఆఫ్ చేసుకోండి. కొంతమంది మైక్స్ ఆన్ లో ఉన్నాయి. Wake up at 4:30. Every day it was 5:30. ప్రకాష్ గారు నేను చేశాను సార్, చేశాను. సో ఇవాళ మన కీ స్పీకరు శ్రీ నందివెలుగు ముక్తేశ్వరరావు గారు. వారి గురించి కూడా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్, ఇది ఫార్మాలిటీ మాత్రమే. ఆయన కూడా మనకు దాదాపు ఈ సిఎస్డి బిగినింగ్ నుంచి పరిచయమే మనకి. నందివెలుగు ముక్తేశ్వరరావు గారు ఐఏఎస్ రిటైర్డ్, నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేశారు, ఎండోమెంట్ కమిషనర్గా పనిచేశారు, టీటీడీకి అంతకుముందు గతంలో ఈఓగా పనిచేశారు. తెలుగు భాషను విస్తృతి పరచడంలో చాలా గొప్ప ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు వారికి ఒక ఉత్తమ కళా ప్రపూర్ణ కళారత్న అవార్డు ఇచ్చారు లాస్ట్ ఇయర్. సో ఇట్లా వారి గురించి మనం ఎంత చెప్తున్నా తక్కువే కానీ, బట్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, హీఈస్ వెల్ నోన్ అమాంగ్ ద పీపుల్. ఇప్పటికీ మొన్న కూడా మా ఫ్రెండ్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు ఏదో మీటింగ్ లో వెళ్ళినప్పుడు ఎవరో ముక్తేశ్వరరావు గారు మాట్లాడకపోతే ఎలాగా, ఆయన హీఈస్ ద వెల్ నోన్ పీపుల్స్ కలెక్టర్ అన్నారట. సో థ్యాంక్ యూ. మీ గురించి మేము ఎప్పుడు విన్నా కానీ చాలా ఆనందిస్తాం సార్. ముక్తేశ్వరరావు గారు, నౌ టైమ్ ఈజ్ యువర్స్. స్వామి వివేకానంద గురించి మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న మీరు అంటే టాపిక్ పెట్టిన తర్వాత రినైజెన్స్ అండ్ విసావిస్ వివేకానంద అన్న దాని మీద నాకు ఏదో హిస్టరీ పుస్తకాల్లో కొంచెం పాటి ఇంట్రడక్షన్ ఉంటుందండి. అప్పుడు భారతదేశం ఎలా ఉంది, దాంట్లో ఈయన ఏ రకమైనటువంటి దీంట్లో ముఖ్యంగా సంస్కరణోద్యమాల్లో రామకృష్ణ మిషన్, తర్వాత వివేకానంద స్వామి, ఇలాంటి ప్రస్తావనలన్నీ కూడా చూస్తూ ఉంటాం మనం. కానీ ఇక్కడ నేను చూసింది ఏమిటంటే, ప్రధానంగా నిన్న దీని మీద వెతుకుతూ పుస్తకాల కోసం మన రామకృష్ణ మిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి బోధమయానంద, ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ రామకృష్ణ మఠ్, వారిని కలవడం జరిగింది. కలిస్తే ఆయన ఏం చేశారంటే, నేను ఈ క్వశ్చన్ వేసినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి చెప్పినటువంటి అద్భుతమైన సూచన ఏమిటంటే, స్వామి వివేకానంద ఇన్ కాంటెంపరీ ఇండియన్ న్యూస్ అని ఒక 2 వాల్యూమ్స్ పబ్లిష్ చేశారు ఆ టైంలో. అంటే ఇండియన్ న్యూస్ అండ్ ఇండియన్ రిపోర్టింగ్ లో వివేకానందన్ గురించి ఏమి ప్రస్తావనలు ఉన్నాయి, అప్పుడు భారతదేశంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, లేకపోతే భారతదేశంలో ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఆయన చెప్పుకుంటూ పోతున్నది మనం వింటున్నది, వీటిని గురించినటువంటి అంశాల మీద ఆయన ఒక పుస్తకం రిఫర్ చేశారు. చేస్తే నాకు ఆ 2 పుస్తకాలు కూడా వారు ఇవ్వడం జరిగింది లైబ్రరీ నుంచి తీసుకుని. స్వామి వివేకానంద ఇన్ కాంటెంపరీ ఇండియన్ న్యూస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిత్రుల్లో వీటిని చదవాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అప్పుడు హిందూ పేపర్ ఏం చెప్పింది, బ్రిటిష్ క్రానికల్స్ ఏం చెప్పినాయి, గెజెట్స్ ఏం చెప్పినాయి, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా అప్పుడున్నటువంటి ఆ వర్తమాన చరిత్రని నిబద్ధం చేస్తూ వచ్చినటువంటి విషయాలు. దీనిని చాలా చక్కగా ఉంటుంది. దాంట్లో ఒక ఫోర్వర్డ్తో నేను ఇవాళ ప్రసంగాన్ని ఆరంభిస్తాను. ఆయన యొక్క ప్రభావం ఏమిటి అంటే, ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలో
ఆయన యొక్క ప్రభావానికి లోను కానీ ఒక్కడంటే ఒక్క నాయకుడు కూడా లేడు. అందరు నాయకులు అంటే దేశం మొత్తం కూడా అందరు నాయకులు కూడా ఆయన ప్రభావానికి లోనయ్యారు. కొంచెం కుక్కలు అరుస్తున్నట్టున్నాయి, నేను క్లోజ్ చేస్తాను. ఆయన ప్రభావానికి లోను కాని వాళ్ళు లేరు. ఎవరు ఏమన్నారు అనేది ఒకసారి ప్రస్తావించుకుని ఒక మహాపురుషుని గురించి చెప్పుకునేటప్పుడు సమకాలీనులు అప్పుడున్నటువంటి తత్వవేత్తలు, పండితులు, కవులు, కళాకారులు ఎవరు ఏమేమి అనుకున్నారు, రాజకీయ నాయకులు. ఫస్ట్ బాల్ గంగాధర్ తిలక్ ఆయన గురించి ఏం చెప్పారంటే వివేకానంద వాజ్ సెకండ్ శంకరాచార్య. అలాగే ఆయన రాసి నడిపేటటువంటి పత్రిక మరాఠా అనేటటువంటి పత్రికలో స్వామి వివేకానంద వాజ్ ది రియల్ ఫాదర్ ఆఫ్ ఇండియాస్ రీజనరేషన్ అని చెప్పారు. అలాగే నెక్స్ట్ మహాత్మా గాంధీ సెడ్ హిస్ patriotism had increased manifold by reading వివేకానంద అన్నాడు. అరవింద్ ఘోష్ వివేకానంద గురించి చెప్పిన మాట, వివేకానంద వాజ్ ది హీరో molded by the avatar of the age Ramakrishna, destined to take the world between his two hands and change it అని చెప్పారు. నెక్స్ట్ చక్రవర్తి రాజగోపాలాచారి, స్వామి వివేకానంద saved Hinduism and saved India, but for him we would have lost our religion and would not have gained our freedom. Next, Subhash Chandra Bose. Vivekananda, he considered Vivekananda as his guru. Both thoughts and actions were molded under the influence of life and teachings of Swami. Not only this, all the political leaders, eminent persons of all walks of life, poets, philosophers, educationists, social scientists, thousands of dedicated workers, అందరి మీద కూడా ఈయన ప్రభావం అంటే పండితుడు పామరుడు, ఉత్తరాది వాడు దక్షిణాది వాడు, లేకపోతే ఆ ప్రాంతం ఈ ప్రాంతం, లేకపోతే అక్కడ పెద్దవాడు చిన్నవాడు, చదువుకున్నవాడు చదువుకోనివాడు అనేది లేకుండా రిక్షావాడి దగ్గర నుంచి కోటీశ్వరుడు దాకా సమాజంలో కనిపించినటువంటి బహువర్గాలన్నింటిలో కూడా ఆయన ప్రభావానికి లోనయ్యారు అని చెప్తూ నేను ఇవాళ చెప్పబోయేటటువంటి ప్రసంగాన్ని కొంచెము ఆయన జీవితము సందేశము నేను చెప్తూ చివరిలో ఆయన భారతదేశానికి ఏమి చెల్లారు అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను దీనికి చెప్పేటప్పుడు ఇవాళ నేను నేర్చుకున్నటువంటి విధానం ఏంటంటే కొన్ని విషయాల్ని ట్రాన్స్లేట్ చేయలేము. ఇది బహుశా సిఎస్డి కాకుండా వేరే ఏదైనా గ్రూప్ అయితే కొంచెం కథలాగా చెప్పడానికి నేను ప్రయత్నించేవాడినేమో, కానీ ఇది కథలాగా చెప్పడానికి మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చదువుకున్న వాళ్ళు, చాలా అనేక రంగాల్లో క్షుణ్ణంగా పనిచేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ మధ్య మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్ని వివేకానందని కథగా మార్చి చెప్పడం కన్నా కూడా వివేకానంద మనస్సుని లేకపోతే ఆలోచనని, వివేకానంద యొక్క సేవల్ని మొత్తం కూడా వాటిని ప్రతిఫలిస్తున్న ఆయన రచనల నుంచి కొన్ని, అలాగే ఆయన కోసం వచ్చినటువంటి రచనల నుంచి కొన్నిటిని తీసుకుని అక్కడక్కడ చదివి వినిపిస్తూ నేను ముందుకు వెళ్తాను. దీంట్లో వివేకానంద స్వామి యొక్క పుట్టుక అన్నది మనం చూసినట్టయితే వివేకానంద స్వామి కలకత్తా నగరంలో విశ్వనాథ్ దత్త అనేటటువంటి ఒక లాయర్ కి పుట్టారు. ఆయన తల్లి భువనేశ్వరి దేవి. తల్లి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టిపోయాడు, తర్వాత కూతుళ్ళు పుట్టారు. చాలా కాలం వాళ్ళకి కొడుకులు లేకపోవడం వల్ల ఆవిడ వారణాసిలో ఉన్నటువంటి వీరేశ్వర స్వామి అనేటటువంటి శివుడికి, ఆ రూపంలో ఉన్నటువంటి శివుడికి చాలా కాలం అర్చనలు, అభిషేకాలు, రకరకాలైనటువంటి పూజలు,
మొదలైనవి చేసింది. చేసిన తర్వాత మనకి గౌతమ్ బుద్ధుడి కథలోను, శ్రీకృష్ణుడి కథలోను, మహాపురుషులందరి కథల్లో వినిపించేటటువంటి, భారతదేశంలో ఎంతో మంది మహాపురుషుల కథల్లో వినిపించేటటువంటి సత్యం ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఒక రాత్రి శివుడి యొక్క లింగాకరణంలోంచి ఒక వింత వెలుగు వచ్చి ఆమెలోకి వచ్చినట్టు, ఆమెని కమ్మేసినట్టు అనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె తుళ్ళిపడి లేచి ఇది ఏమిటి అన్న భావనలో ఉండిపోతే చాలాసేపు అదే భావనలో అలాగే ఉండిపోవడం కూడా జరుగుతుంది. నిజంగా తర్వాత ఆవిడకి స్పృహ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. ఈ తర్వాత అప్పుడు ఆలోచించుకుంటే సాక్షాత్ పరమశివుడు నేను ఇన్నాళ్ళు చేసినటువంటి పూజలకు ఫలంగా ఒక మంచి కొడుకుని ఇవ్వబోతున్నాడు అని ఆవిడ భావిస్తుంది. భావించిన తర్వాత ఆ తర్వాత ఆవిడ గర్భం దాల్చడం, ఆయన పుట్టడం జరిగింది. అక్కడ మనకి ఒక మంచి ఘట్టం ఏమిటంటే 1863లో వివేకానంద స్వామి పుట్టారు. ఈ పుట్టినప్పుడు ఆయన యొక్క జాతకరీత్యా అత్యంత ప్రతిభావంతుడు, తర్వాత లోకాన్ని ఉద్ధరించేవాడు, లోకాన్ని ప్రజల్ని అర్థం చేసుకుని లోకానికి మార్గదర్శనం చేసేవాడు అనేటటువంటి ఒక ప్రెడిక్షన్ కనబడుతుంది. సరే, దాన్ని పెద్దగా పట్టించుకోరు. విశ్వనాథ దత్త ఈజ్ బేసికలీ కొంచెం రేషనల్లీ టెంపర్డ్ వెస్ట్రన్ థింకింగ్ ఉన్నటువంటి వాడు. ఆ తల్లి మాత్రము పూర్తిగా ఇండియన్ యూథోస్, ఇండియన్ సిస్టమ్స్ లోంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆవిడ చాలా చక్కని నమ్మకాలతో ఉండేటటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడు కూడా వివేకానంద స్వామిని ప్రతి విషయంలో కూడా తల్లి చాలా విషయాలు గైడ్ చేసేది. తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉండేది కొడుక్కి. తల్లి దగ్గర ఉండి, తల్లి దగ్గరే పాటలు, ఆటలు, చిన్న చిన్న మాటలు ఇవన్నీ నేర్చుకుంటూ తల్లి ఒడినే బడిగా పెరిగినటువంటి దృశ్యాన్ని వివేకానంద స్వామి జీవితంలో చూస్తాం. చూసిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత అక్కడ మన వీధి గాయకులు, కళాకారులు, జానపద కళాకారులు మొదలైన వాళ్ళందరూ కూడా వచ్చే వాళ్ళందరినీ గురించి పరిచయం చేస్తూ తల్లి వీళ్ళు ఈ కళలు ఉన్నది, ఈ పాటలు ఉన్నాయి, ఈ విషయాన్ని గురించి చెప్తున్నారు అని అతనికి పరిచయం చేసేది. ఇక్కడ నేను ఒక చిన్న అబ్జర్వేషన్ ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా సుమారు అదే సమయంలో ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు, చల్లపల్లి వెంకటశాస్త్రి గారు మన తెలుగులో, వీళ్ళు కూడా అందరూ రాసింది ఏంటంటే, నువ్వు ఎక్కడ తెలుగు నేర్చుకున్నావు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి ఆటోబయోగ్రఫిక్ స్కెచ్ లో ఆయన చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పింది. నేను యానాది భాగవతులు, గొల్ల భాగవతులు అలాంటి కళాకారులు ఊళ్ళల్లోకి వచ్చి ప్రదర్శనలు చేసేటటువంటి కళాకారుల దగ్గర నుంచి నేను ఇంత తెలుగు నేర్చుకున్నాను అని. తెలుగు నాకు బడిలోనూ తెలుగు మాస్టర్ దగ్గర మాత్రమే రాలేదు, తెలుగు నాకు ఇక్కడ బోర్డు అంత తెలుగు లభించింది. నిన్నగాక మొన్న 3 రోజుల కిందట అనుకుంటాను, మన ఒక చిన్న కోట్ వేస్తున్నాడు ఈనాడులో, దాంట్లో కూడా చంద్రశేఖర్ కంబార్ అని ఉన్నాడు. ఆయన పోయట్ ఫ్రమ్ కర్ణాటక. ఆయన ఏం చెప్పారంటే, విద్య అంటే జానపద కళలు, సంస్కృతి ఇవన్నీ కూడా కలిపి విద్యలో భాగంగా ఉండేవి. మన యొక్క సమాజము, సంస్కృతి, మన ఆలోచన విధానము, మన విలువలు మొదలైనవన్నీ కూడా వీటి నుంచి సంక్రమిస్తాయి. అవి మానుకోవటం వల్లనే మన విద్యా విధానం దెబ్బతింది అని చెప్పి ఆయన కూడా చెప్పినటువంటి వైనం చూస్తాం. వివేకానంద స్వామికి ఆ ఇన్పుట్స్ ఎక్కువ లభించటం వల్ల, తల్లి ఆదరించి ఆ విషయాలను ఎక్కువ పరిచయం చేయటం వల్ల ఆయన త్వరగా నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న తర్వాత ఇంట్లో చాలా అల్లరి పిల్లవాడు అనమాట. ఈ అంటే మన సారీ సార్ లేట్ అయ్యా. పర్వాలేదండి. సత్యనారాయణ గారు మీరా? హలో సార్, మీరు కంటిన్యూ కాండి, మీరు కంటిన్యూ. యా ఆ తర్వాత చాలా అల్లరి పిల్లవాడు. తమ్ముళ్లతో, అక్కతో
అందరితో రకరకాల అల్లరి, దూకటం, పరిగెత్తటం, తర్వాత ఇవన్నీ కూడా. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నేను వివేకానంద స్వామి వారి ఇల్లుని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇల్లుని, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇల్లుని కలకత్తాలో ఇప్పటికీ కూడా మ్యూజియంగా మార్చారు. తప్పకుండా వెళ్ళి చూడాల్సినటువంటి ప్రదేశాలు. దాంట్లో వివేకానంద స్వామి ఇంట్లో ఆయన వాడినటువంటి డంబెల్స్, ఆయన వాడినటువంటి దాన్ని ఏమంటారు క్రికెట్ కిట్, తర్వాత ఆయన వాడినటువంటి అనేక వస్తువులు, ఆయన రాసిన పెన్ను, ఇలాంటివన్నీ కూడా, ఆయన రాసిన చిత్తు పుస్తకాలు, ఇవన్నీ కూడా అక్కడ పెట్టారు. అక్కడ లేని వస్తువు ఉంటుంది. అలాగే ఆయన కొన్న ఫస్ట్ సూట్, ఆయన వేసుకున్న బట్టలు, తర్వాత ఇవన్నీ కూడా సేకరించి వివేకానంద స్వామి ఇంటి దగ్గర పెట్టారు. అంటే వివేకానంద స్వామి ఇల్లునే మ్యూజియంగా మార్చి పెట్టారు. అక్కడ వాటిని చూడాల్సింది. వివేకానంద స్వామి ఆటలు, పాటలు, వ్యాయామం, ఈతలు, ఆ తర్వాత వీటన్నిటి మించి థియేటర్ కూడా ఆయనకి, నాటకాలు, భజనలు, తెల్లవారుజామున ఊరు మేల్కొనక ముందే ఉండేటటువంటి నగర సంకీర్తన సంప్రదాయం అప్పుడు కలకత్తా నగరంలో విశేషంగా ఉండేది. ఇప్పుడు కూడా మెడ్రాస్లో ఇవాళ కూడా ఈ మార్గశిర మాసంలో మనకి ఈ సంప్రదాయం కనపడుతుంది. ఆ నగర సంకీర్తనలో ఆయన వెళ్ళి స్వయంగా లీడ్ చేస్తూ ఆయన పాడేవారు పాటలు. తర్వాత ఆయనకి 2-3 ఇన్స్ట్రుమెంట్స్ వచ్చు. ఇది వచ్చు, ఇది రాదనేది లేదు. ఏది చూసినా నేర్చుకోవాలనే కోరిక. తర్వాత గుర్రం మీద దౌడు తీయటం, ఇలాంటివి, ప్రతి ఈతలు కొట్టడం, గంగానది అవతల నుంచి ఈతలు కొట్టడం, తర్వాత పందాలు పెట్టుకోవడం, చెట్లెక్కి దూవడం, ఇలాంటి అల్లరి పెరిగిపోయిన తర్వాత ఆమె భువనేశ్వరికి ఒక స్టేజ్లో పిల్లవాడిని కంట్రోల్ చేయడం, అసలు వీడు అదుపు తప్పిపోతున్నాడు అని ఆవిడ ఒక మంచి మాట చెప్తుంది. నేను పరమేశ్వరుణ్ణి, తండ్రి నువ్వు అనుగ్రహించి నాకు మంచి సంతానాన్ని ఇవ్వమంటే దగ్గరలో ఉన్నటువంటి భూతగణాల్లో ఒకడిని పంపినట్టున్నాడు, నా కడుపును పడినట్టున్నాడు, ఎందుకు కాకుండా ఉన్నాడు అని పాపం భయపడుతుంది. దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ లెసన్ ఐ ఆల్సో లెర్న్ ఫ్రమ్ హిస్ లైఫ్. Some children are endowed or cursed with over energy crisis. అంటే వాళ్ళు ఉన్న చోట ఉండరు, బోల్డ్ అంత ఎనర్జీ. వాడికి ఎప్పుడు ఏదో పని పెట్టాలి, ఏదో ఒకటి నేర్పించాలి. లేకపోతే వాడు ఏదో రకంగా పాల్గొనడం, దూకటం, పరిగెత్తడం, కాళ్ళు ఎరగొట్టుకోవడం, ఎవరినైనా ఎరగొట్టడం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇది స్వామి దగ్గర చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆ రకమైనటువంటి స్ఫూర్తి మనకి కనపడుతూ ఉంటుంది. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రతిదీ అమ్మ మాటను సీరియస్గా తీసుకునేవాడు. ఇది నేను బాగా చెప్పాలనుకుంటున్న అంశం. అంటే ఒకసారి వచ్చి అమ్మకి అడుగుతాడు, ఆంజనేయుడు నాకు కనిపించటం లేదు అంటే, అరటి తోటలకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు అంటే, పాపం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అరటి తోటలో కూర్చుంటాడు, ఆంజనేయుడు వస్తాడని. చిన్నప్పటి నుంచి ఆ రకమైన ఇన్నోసెంట్ బిలీఫ్ సిస్టమ్ ఉండటం వల్లనే గొప్పవాడయ్యాడు అనేది నా భావన. ఆయనకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా కాలం కిందట నేను విన్న ఒక చిన్న కథ ఏంటంటే, ఒక ఊళ్ళో వర్ణయాగం జరుగుతూ ఉంటుంది. ఎందుకు వర్ణయాగం చేస్తున్నారు అంటే, వర్షాలు కురిసేందుకు. చేస్తే అందరూ బయలుదేరి వెళ్తుంటారు. ఓ తాతగారు మనవడిని తీసుకుని బయలుదేరుతాడు. బయలుదేరితే మనవడు వచ్చేటప్పుడు వాడు ఒక గొడుగు కూడా తీసుకుని వస్తాడు, మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి. ఎందుకురా గొడుగు తీసుకొస్తున్నావు అంటే, ఇప్పుడు మనం వెళ్తున్న వరుణయాగం కదా, వర్షం కురిస్తే గొడుగు, లేకపోతే మళ్ళీ మనం వర్షంలో తడిసిపోతాం కదా, అందుకని నేను తీసుకొచ్చాను. వర్షం కురిస్తే వినపడుతుంది కదా, వినపడుతుందండి. మధ్య మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు మైక్ ఆఫ్ చేసుకోవట్లేదు, అలా కంటిన్యూ చేస్తున్నారు. అవునవునవును, పర్వాలేదు. అంటే నేను తడిసిపోతాం కదా అంటాడు. ఇప్పుడు మనకి ఒక్కసారి చూస్తే తాతగారు కరెక్టా, మనవడు కరెక్టా అని చూస్తే, మనవడు అమాయకంగా అయినా సరే సత్యాన్ని చూస్తున్నాడు. అంటే వర్ణయాగం జరుగుతున్న ఒక కారణంతో జరుగుతుంది. దానికి ఫలితం ఏమిటి అంటే, ఖచ్చితంగా వర్షం కురుస్తుంది. కాబట్టి మనం గొడుగు తీసుకువెళ్ళాలని ఆలోచించడం, అదే యథార్థమైన నమ్మకం. మొత్తం వివేకానంద స్వామి జీవిత చరిత్రలో కూడా మనకి ఆ సత్యం కనబడుతుంది. ద ఇన్నోసెంట్ బిలీఫ్ ఆఫ్ ఏ చైల్డ్, ఏ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ హిమ్సెల్ఫ్,
ఇన్ వాట్ హీ అండర్స్టూడ్ వీటి మీద చాలా నమ్మకంతో ఉంటుంది. ఇది ఉత్తరోత్తర ఆయన జీవితం మొత్తం మీద పనిచేస్తుంది. అలాగే నేను ఈ మధ్య ఐన్స్టీన్ లైఫ్ హిస్టరీ చదువుతున్నా. ఆయన బాల్యంలో కూడా ఆయన వాళ్ళ అమ్మ చెప్పిన దాంట్లో ఇంకొక రకమైన ఇది ఉంటుంది. అంటే వాళ్ళు నమ్మడానికి ముందు చాలా ఆలోచిస్తారు. మరి తర్వాత చూస్తే ఒకవేళ వాళ్ళకేమీ ఆలోచన తార్కిక శక్తి లేదంటే అపురూపమైనటువంటి తార్కిక శక్తి నిండి ఉంటుంది. ఒకసారి వాళ్ళ తాతగారు ఓ చెట్టు ఎక్కితే పడి కాళ్ళు ఎరగొట్టుకుంటాడేమో అని చెప్తాడు. అంటే వాళ్ళ చిన్న తాతగారు ఏమని చెప్తాడంటే, ఈ చెట్టు మీద భూతం ఉందిరా, నువ్వు ఎక్కితే అది నేను పట్టేసుకుంటుంది, నువ్వు కిందకి దిగి రావటం కుదరదు, నేను ఎత్తుకుపోతుందని చెప్తే కరెక్ట్ గా వెళ్ళి ఆ చెట్టుకి వాళ్ళ తాత ముందే చెప్తాడు, ఇప్పుడు భూతం ఉంటే రమ్మను పట్టుకోమని చెప్తాడు. అలాగే ఒకసారి వాళ్ళమ్మతో ఆయన ఎంత క్రిటికల్ గా చిన్నప్పటి నుంచి ఆలోచించడం వచ్చిందంటే, వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం, అయినా కూడా ఒకటి రెండు విషయాల్లో గొడవలు ఏమిటంటే, అప్పట్లో కలకత్తాలో కుడి చేత్తో తింటూ కుడి చేత్తోనే నీళ్లు తాగాలి. గ్లాస్ తీసుకునేది కుడి చేత్తోనే తీసుకునేవాళ్ళు. కుడి చేత్తో తీసుకుంటానంటే వాళ్ళమ్మ ఈయన ఎడం చేత్తో తీసుకోవడం మొదలుపెట్టాడు. ఈ చెయ్యి శుభ్రంగా ఉంది, దీంతో మనం తాగాలి కానీ మళ్ళీ కుడి చేత్తోనే నీళ్లు తాగడం ఏమిటి అంటే, దాని మీద గొడవపడి తల్లితో చాలా సేపు పొట్లాడి మొత్తం మీద తను ఎందుకు అలా అనుకున్నాడో చెప్పి సరి చేయడానికి ముందు తల్లిని తిడతాడు, చాలా గట్టిగా తిడతాడు, చాలా చిన్న పిల్లవాడిగానే తిడతాడు. తిడితే విశ్వనాథ్ దత్త ఈ తిట్టిన తిట్లన్నీ కూడా తండ్రి ఒక గోడ మీద పోస్టర్ రాసి అతికిస్తాడు. అతికిచ్చి వాడిని వచ్చిన తర్వాత చూడమని చెప్తాడు. వచ్చిన తర్వాత చూసి చాలా సిగ్గుపడి తల్లికి క్షమాపణ చెప్తాడు. అలాగే అత్యంత సాహసవంతుడు చిన్నప్పటి నుంచి కూడా. దాదాపు 9వ ఏటలోనే ఒకసారి ఒక స్నేహితుడితో వెడితే వాడు తిరణాల్లో తప్పుకుపోతాడు. తప్పుకుపోతే ఒక గుర్రబయ్యి వేగంగా వస్తూ వాడి మీద వెళ్ళిపోబోతుంటే వాడు కింద పడిపోతే వెళ్ళి తను దూకి తీసి రక్షించి తీసుకెళ్తాడు. అలాగే చాలా చిన్నప్పుడే ఒక నాటక మండలి ఏర్పరిచి ఇంట్లో ఉన్న బట్టలు కట్టి తెరలు గాను, ఇంట్లో ఉన్న రంగులు వాడి పాత్రలు గాను, ఒక రాజుగా, ఒక న్యాయమూర్తిగా, ఇలాంటివన్నీ కూడా పాటలు, రోల్ ప్లేస్ చాలా ఆయన డైరెక్ట్ చేసుకుని చేస్తూ ఉంటాడు. అలాగే ఇంకా కర్రసాము విషయంలో కూడా చాలా పెద్ద పెద్ద వస్తాదులు ఉంటే వాళ్ళతో పోటీపడి నేర్చుకుని అప్పుడు ఆ రోజుల్లో మంచి కర్రసాము సాధన చేసిన వ్యక్తిగా ఉంటుంది. అదే సమయంలో వివేకానంద స్వామి చిన్నప్పుడే ఆరంభమైన జీవితం ఏంటంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితం. దాంట్లో ఆయనకి కొంచెం వ్యవధి దొరికినా కూడా మధ్యలో చదువు సంధ్యల మధ్య కూడా వెళ్ళిపోయి ధ్యానానికి వెళ్ళిపోయేవారు. ధ్యానానికి వెళ్ళిపోయి అక్కడ ధ్యానంలో కూర్చోవడం, ఎక్కువ శివుడి మీద కొంతకాలం సీతారాములు పటం తెచ్చుకుని ఆయన దగ్గర కూర్చుని కొన్ని గంటలు తన్మయత్వంలో ఉండేవారు. వాటిని భావన చేసి అపురూపమైన భావనతో ఉండేవాడు. అలాగే ఇంకొక విశేషాంశము, రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి ఆయన భావికాల సూచకమైన అంశం ఏంటంటే చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకం కావడం. అంటే ప్రకృతితో మమేకం కావడమే ఒక పెద్ద యోగం. అంటే కొండలు వేరు, జలపాతాలు వేరు, నదులు వేరు, అవి రాళ్ళు రప్పలు, ఇవి జంతువులు, ఇవి పక్షులు అని ఇన్నిటిని వేరు చేసుకునే బదులు వీటన్నిటిని కలిపి చూస్తే అన్నింటిలో ప్రసరిస్తున్న ఆత్మ ఒక్కటే, వెలుగుతున్న జ్యోతి ఒక్కటే, వీటన్నిటిలోనూ మనం ఉన్నాము, మనలో ఇవన్నీ ఉన్నాయి అనే సత్యాన్ని గుర్తుపట్టడం అనేది ఆధ్యాత్మిక శాస్త్రం చెప్పినటువంటి అంశం. దీనిని ఆయన చిన్నప్పటి నుంచే సాధన చేయడం వల్ల, అంటే చుట్టూ ఉన్న ప్రకృతిలోకి ఆయన చూపు, ధ్యానం ప్రవహించి మళ్ళా దాంట్లోంచి వచ్చినటువంటి అనుభూతి మొత్తం కూడా తను గుండె నిండా పీల్చుకుని కళ్ళ నిండా ఆస్వాదించి తీసుకోగలిగేటటువంటి శక్తి ఉన్నది. అందుకే ఆ తర్వాత కాలంలో ఆయన పొయిటరీ కూడా మంచి పొయిటరీ రాశారు. మనకి మీరు ఇఫ్ యూ రికలెక్ట్, ఇప్పుడు నేను బిగిన్ చేసినప్పుడు తిలక్ గారు ఏం చెప్పారని చెప్పాను, శంకరుడు ఆయన 2వ శంకరాచార్యుడు అని చెప్పాడు. శంకరుడు ఆయన ఒక సాధారణమైనటువంటి
వ్యక్తి మాత్రమే కాకుండా సాధారణమైన ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాకుండా ఒక కవి, ఒక విమర్శకుడు, అలాగే ఒక వాదనా పటిమ కలిగినటువంటి ఒక చర్చ చేయగలిగినటువంటి నిపుణుడు, పండితుడు, ఇలాంటి శక్తులన్నీ కూడా మహాత్ముల్లో ఉండడానికి మనం వివేకానందుడు కూడా ఒక ఉదాహరణ అన్నమాట. ఆయన ఈ ప్రకృతితో మమేకం కావడం అనేది నేర్చుకోవడం, దాని మీద నుంచి ఆయన పొయిటరీ రాయడానికి ఉత్తరోత్తర జీవితంలో మనకి కనపడుతూ ఉంటుంది. దీంట్లో మనకి ఇక్కడి నుంచి మనం కథ మనం తీసుకుంటే, ఆయన కొంతకాలము కలకత్తాలో చదువుకుంటారు. కొంతకాలం తండ్రి వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ తండ్రితో పాటు వెళ్ళి చదువుకుంటాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఆయనకి అడ్మిషన్ దొరకకపోతే ఆయన్ని ప్రిన్సిపల్ పిలిచి విచారిస్తే ఆయన మాట్లాడుతున్న ధోరణి, ఆయన చెప్తున్న అంశాలని విన్న తర్వాత ఆయన గురించి అర్థమైపోతుంది. ఈ పిల్లవాడికి అడ్మిషన్ ఇస్తాను అని చెప్పి అవుట్ ఆఫ్ వే వెళ్ళి ఇస్తారు, ఆయన అడ్మిషన్ ఇస్తారు. ఇక్కడ ఆయన స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ఆయనకి ఒక విచిత్రమైన ఇదేమిటంటే, తండ్రి చెప్పిన మాటలు ఆయనకు గుర్తుంటాయి. మ్యాథమెటిక్స్ ఎవడు కిళ్ళి కొట్టువాడికి తప్పితే వాడికి పనికిరాదు అంటాడు వాళ్ళ నాన్న. ఆ మాట అంటే ఏమో లెక్కలు చూసుకోవడం, బదులు రాసుకోవడం అనేది తప్పితే పెద్ద మ్యాథమెటిక్స్ పనికిరాదు. అందుకని మ్యాథమెటిక్స్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తుంటాడు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. దాంట్లో కూడా మంచి మార్క్స్ వస్తుంటాయి, కానీ ఇంట్రెస్ట్ ఉండకపోవడం వల్ల మొత్తం మీద ఓవరాల్ పర్ఫార్మెన్స్ లో తక్కువ వస్తాయి. తర్వాత ఆయన ఈ హైయర్ స్టడీస్కి వెళ్తున్నప్పుడు కానీ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, history of the civilizations, then poets, great poets of that time, also all Oriental poets, అంటే మహాకవి కాళిదాసు, శ్రీహర్షుడు మొదలైనటువంటి కవుల గురించి, వీటిని గురించి ఆయన సంస్కృతము, సంస్కృత కావ్యాలు వాటికి సంబంధించి నేర్చుకునేందుకు ఆయన సంస్కృతంలో సాధన చేసి విడిగా నేర్చుకుని సిద్ధాంత కౌముది మొదలైనటువంటి వ్యాకరణాలు అవన్నీ కూడా చదువుకుని, క్షుణ్ణంగా చదువుకుని తనని తాను ఆ టెక్స్ట్ చదువుకోవడానికి వీలుగా సంసిద్ధమవుతాడు. ఈ లోపల అయిన తర్వాత ఆయనకి యూత్ లోకి వచ్చిన తర్వాత బ్రహ్మ సమాజంలో చేరతాడు. బ్రహ్మ సమాజంలో చేరిన తర్వాత ఈ రినైసెన్స్ పీరియడ్ లో ఒక ప్రధానమైన పెద్ద అడుగు ఏమిటంటే బ్రహ్మ సమాజము అని అనుకునేవాళ్ళు ఆ రోజు. బ్రహ్మ సమాజం ఏమిటంటే నలుగురు కూర్చుని ప్రార్థన చేయడం ప్రధానం అనుకునేవాళ్ళు. వాళ్ళు విగ్రహారాధన నమ్మరు, టెక్స్టులు నమ్మరు. తర్వాత ఈ వాళ్ళకు ఉండేటటువంటి ప్రేయర్ సిస్టమ్ అవి కూడా వేరు. వాటిని బ్రహ్మ సమాజంలో కొత్త అప్పటి సమధిక ఉత్సాహంలో ఉన్నవాడు ఎవరంటే అప్పుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఆయన ఈయన చేరదీసి బ్రహ్మ సమాజంలో చేర్పిస్తాడు. చేర్పించిన తర్వాత కూడా ఆయనకి చాలా వాటికి ఆన్సర్స్ దొరకవు. ఇది ఏమిటో ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం లాగా ఉంది, కానీ అసలు ఇదేమిటి అనేది అసలు. తర్వాత ఈ ఆధ్యాత్మ విద్యలో కూడా నేర్చుకుంటున్న దాంట్లో ఆయనకున్న ఒక బర్నింగ్ డిజైర్ ఏమిటంటే, అసలు ఈ ఉన్నాడు అంటున్నవాడు ఉన్నాడా లేడా, ఉన్నాడు అని చెప్తున్న వాళ్ళు చూసొచ్చి చెబుతున్నారా, ఈ రెండు ప్రధానమైన ప్రశ్నలు. చెప్తే ఆయనకి రామకృష్ణ పరమహంస గురించి తెలుస్తుంది. తెలిస్తే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తే, ఫస్ట్ రామకృష్ణ పరమహంసకి వెళ్తే ఆయన యొక్క ప్రవర్తన విధానము అది చూసి, అంటే రామకృష్ణ పరమహంస ఇన్కన్సిస్టెంట్ గా ఉంటాడు. ఒక యోగము ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళినప్పుడు కొంత మనకి అలాంటి ఇది కనపడుతుంది, అంటే ఉన్మాదుల్లాగా కనపడతారు. ఇది ఆదిశంకరుడి కాలం నుంచి టెక్స్ట్ బుక్లో మనకి ఈ అంశం బోలెడు చోట్ల కనపడుతుంది. అందుకనే భక్తితో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటానికి నారద భక్తి సూత్రాల్లో ఉన్మత్త ఇవ, పిశాచగ్రస్త ఇవ, విషగ్రస్త ఇవ అని రాశారు. అంటే వాడు చూసేవాట అవతల వాడికి భక్తుడు ఉన్మత్తుడు లాగా కనిపించవచ్చు, పిశాచం పట్టిన వాడిలాగా కనపడచ్చు, దయ్యం పట్టిన వాడిలాగా కనపడచ్చు. అలాగే విషం పైనంతా విషం ఎక్కిపోయిన, శరీరం అంతా విషం ఎక్కిపోయిన వాళ్ళలాగా కనిపించవచ్చు. అనేక రూపాల్లో కనిపిస్తారు. భక్తుల్ని ఇలా ఉంటారని చెప్పలేమని ఆయన అత్యధికమైనటువంటి స్థాయిలో వెళ్ళి శక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాతని ఆయన ప్రత్యక్షంగా చూడగలిగాడు. కాబట్టి
ఆయన ఉన్న స్థితిని చూసి ఈయన ఉన్మత్తుడు అని మామూలు దృష్టిలో వచ్చేస్తాడు. మళ్ళా కొద్ది రోజులన్నీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, వెళదామనిపిస్తుంది. కానీ అతను ఏదో ఒక నిజాయితీ ఉంది, ఏదో మంచితనం ఉంది రామకృష్ణ పరమహంసలో. దానిని మనం తెలుసుకుందామని చెప్పి వెళ్ళి రామకృష్ణ పరమహంసని, అంటే ఇప్పుడు మాట్లాడుతుంది నేను రామకృష్ణ పరమహంస వాళ్ళిద్దరి మధ్య, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వెళ్ళి, నేను దేవుణ్ణి చూశానంటున్నావు, దేవుణ్ణి మీరు చూశారా అని అడుగుతాడు. చూశాను అంటాడు ఆయన. చూశాను అంటే నాకు చూపిస్తారా అంటాడు. చూపిస్తాను అంటాడు. ఇది జరిగినటువంటి స్థితి. దీని మీద వాళ్ళిద్దరికి ఒక 2-3 పర్యాయాలు అనేక రకాలైనటువంటి శిష్యుణ్ణి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అక్కడ ఒక చిన్న సంఘటన ఏమిటంటే, రామకృష్ణ పరమహంస చెప్పినది చూడంగానే వివేకానంద స్వామిలో ఉన్నటువంటి ఒక గొప్ప తేజస్సు ఆయన గుర్తుపడుతుంది. ఆయన యొక్క ఉన్నటువంటి తపోబలం వల్ల గుర్తుపట్టి నేను నాయన నీ కోసం ఎదురు చూస్తున్నాను, ఎన్ని యుగాల నుంచి ఎదురు చూస్తున్నానో నాకే తెలియదు, ఇప్పుడు నువ్వు నాకు వచ్చావు, నువ్వు వెళ్ళొద్దు అంటాడు. వెళ్ళొద్దంటే నేనెవడో నీకు తెలీదు, నువ్వెవడో ఇట్లా మాట్లాడుతున్నావు అని ఈయన అట్లా వాదించుకుంటూ పోతూ ఉంటాడు. ఆ తర్వాత రామకృష్ణ పరమహంసకి నాకు నేను అద్భుతమైన మీరంటున్నటువంటి సాకార నిర్వికల్ప సమాధి స్థితిని నేను పొందేటటువంటి మార్గం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. అయితే రామకృష్ణ పరమహంస సరే రమ్మని చెప్పి వచ్చి ఆయనతో ఒక చిన్న స్పర్శ చేస్తారు. అంటే చెయ్యి పెట్టి తల మీద లేదా భుజం మీద, అంతే అవంగానే ఒక సమాధిలోకి వెళ్ళిపోతాడు. వెళుతూ కేకలు పెట్టేస్తాడు. అంటే మొత్తం భూమి అంతా తిరిగిపోతున్నట్టు, ఇళ్ళంతా తిరిగిపోతున్నట్టు, ఏదేదో అయిపోతూ ఉంటుంది. ఏమైపోయింది అంటే, వివేకానంద స్వామి తర్వాత చెప్పింది ఏంటంటే, ఒక్క తల మాత్రమే ఉన్నట్టు దేహం వెళ్ళిపోయినట్టు కనపడుతుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేట్స్ ఆఫ్ మైండ్ డిస్క్రైబ్డ్ ఇన్ అవర్ spiritual experiences in our country, in our ancient wisdom. ఆయన ఆ తర్వాత ఆ నిర్వికల్ప సమాధిని మళ్ళా కావాలని అడుగుతుంటే అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్తాడు, ఈ నిర్వికల్ప సమాధి రావడం, ముక్కు మూసుకొని ఈ సాధనలు చేసుకుంటూ కూర్చోవడం, ఇది నీ పని కాదు, నువ్వు చేయాల్సిన పని లోకోత్తరమైనది ఉంది నాయన, చుట్టూ ఉన్నటువంటి లోకం కోసం, సమాజం కోసం చేయాల్సింది ఉంది. ఇంత అవగాహనతో నువ్వు లోకానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, నువ్వు చేయమంటే ఈయన కాదు అంటాడు. అన్న తర్వాత ఫస్ట్ టైం అక్కడి నుంచి నేను అక్కడక్కడ కొన్ని పీసెస్ చదువుతూ చెప్పుకుంటూ పోతుంటారు. ఇప్పుడు ఎంత జస్ట్ ఓకే. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, రామకృష్ణ పరమహంస చెప్పింది, నువ్వు లోకోత్తరమైనటువంటి పనులు చేయడానికి దీనికోసం వచ్చావు, దానికోసం నువ్వు లోకాలను అర్థం చేసుకోవాలి, లోకంలోకి వెళ్ళాలి. నువ్వు చేయాల్సిన పనిని వదిలిపెట్టి ఈ ధ్యాన సమాధిలో కూర్చుంటానంటే మాత్రం కుదరదు అని చెప్తూ ఆయన ఏం చెప్తాడంటే, జగజ్జనని అనుగ్రహంతో ఈ అనుభూతి నీకు స్వతసిద్ధంగానే లభిస్తుంది. సకల ప్రాణికోటిలోనూ ఒకే భగవంతుడు నిలబడి ఉండటం మామూలు స్థితిలోనే నీకు అనుభవం అవుతుంది. అంటే ఇది ఒక సమాధిలోకి వెళ్ళినప్పుడే సకల ప్రపంచము మన యందు ఉన్నది అనే భావన కలుగుతుంది చాలా మందికి. సాధన చేస్తే నీకు మామూలుగానే వచ్చేస్తుంది అయినా కొన్నాళ్ళకైనా, ఆ తర్వాత అది ఎంత నిజమవుతుంది. లోకంలో నువ్వు మహోన్నత కార్యాలు ఎన్నో సాధిస్తావు, అసంఖ్యాకులలో నువ్వు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగజేస్తావు, పెద్ద సాధనల కష్టాలను బాపుతావు అని చెప్పి ఈ అయిన తర్వాత అలా వాళ్ళిద్దరి మధ్య అయిన తర్వాత రామకృష్ణ దగ్గర ఉంటాడు, సేవ చేస్తుంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. రామకృష్ణుడి పేరు మీద మనము ఒక రకమైన దాన్ని ఏమంటారు, మిషన్ ని ఆరంభించడానికి శిష్యులందరినీ, అప్పటికి అభేదానంద మొదలైనటువంటి సీనియర్ స్వామీజీస్ అందరూ ఉంటారు. అందరితో చేరిన తర్వాత ఆయన ఫస్ట్ భారతదేశ యాత్రకి బయలుదేరుతారు. భారతదేశ యాత్రకి ఫస్ట్ హిమాలయాలు వెళ్తారు. హిమాలయాల దగ్గర నుంచి మొత్తము భారతదేశం అంతా కూడా చుట్టి వస్తారు.
వచ్చినప్పుడు అక్కడ చాలా చాలా అంశాలు ఆయన నేర్పుతాడు లోకానికి. ఏం నేర్చుకున్నాడు, ఇదంటే అక్కడ ఆయన నేర్చుకున్నది ఏంటంటే, ఆయన అక్కడ పహరీ బాబా అని ఆయన కలుస్తాడు. అంటే నేను టైం షార్ట్ కాబట్టి ఒక చిన్న సంఘటన, ఒక చిన్న మాటని చెప్తారు. పహరీ బాబా ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సెయింట్స్ ఆఫ్ దట్ టైం. ఆయన్ని కలిసినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా పని చేయాలని అడుగుతారు. అడిగితే ఆయన లక్ష్యాన్ని సాధనను ఏకం చేయాలి. అంటే లక్ష్యం వేరుగా ఉంది, సాధన వేరుగా ఉన్నది అనుకోక, నువ్వు లక్ష్యాన్ని సాధనని ఏకం చేయి అంటాడు. అందుకనే నో వర్క్ ఈజ్ సెక్యులర్ అంటాడు వివేకానంద స్వామి చివరిలో. నో వర్క్ ఈజ్ సెక్యులర్, ఎవ్రీ వర్క్ ఈజ్ ఎన్ ఎడోరేషన్, వర్షిప్ అని. ఆ తర్వాత కన్నా అని చెప్పే మాట. అంటే మనం చేస్తే పని మొత్తం కూడా ఈశ్వరార్పితంగా చూసినప్పుడు అది వర్షిప్పే. అది అలా చేయగలమా అంటే మనం చేసే సాధన, మన లక్ష్యము ఒకటి కాగలవా అనేది ప్రధానమైనటువంటి అంశం. అలాగే ఒకసారి ఆయన కాశీ నుంచి ఆల్మరూలో వెళుతూ కాక్రీ ఘాట్ అనే చోట ఒక రావి చెట్టు కనబడుతుంది. ఆ రావి చెట్టు కింద కూర్చొని చేసినప్పుడు ఆయనకి ఒక అద్భుతమైన రియలైజేషన్ వస్తుంది. అంటే తనలోంచి తనకి ఒక ఆత్మ సాక్షాత్కారం కలిగినట్టు వస్తుంది. ప్రపంచంలో ఉన్న సమస్తము ఈ మానవ శరీరంలో ఉన్నది, యావత్ ప్రపంచాన్ని నేను ఒక అణువులో చూశాను అని స్వామీజీ ఆ తర్వాత చెప్పినటువంటి మాట. ఇదంతా ఎవల్యూషన్. నేను పవహరి బాబా చెప్పినట్టు లక్ష్యము సాధన ఏకమవడం, ఐక్యమైపోవడం జరగాలి. అంటే మనకి మన సంప్రదాయంలో కూడా ఏం చెప్తారంటే, మనకి ఇలా చెప్తారు, ఏమిటి, చేసే ధ్యానము ఎవరిని గురించి చేస్తున్నాము అనేది, అంటే ఎవరిని గురించి చేస్తున్నామో, చేసే ధ్యానము, చేసే వ్యక్తి, మూడు ఒక స్థాయి దాటిన తర్వాత ఒకటే అయిపోతాం. అది రియల్ లైఫ్. అలాంటిది మనం చేరుకోవాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తారు. తర్వాత అక్కడి నుంచి ఖేత్రి మహారాజుని కలవడం జరుగుతుంది. ఇక్కడే ఒక పెద్ద చర్చ కూడా ఉంది. ఖేత్రి మహారాజుని కలిసినప్పుడు ఈయన కొంతమంది మహారాజుల్ని, జమీందారులను ఎందుకు కలిశారు అనేది సమకాలంలోనే ఆయన చెప్పినవి ఉన్నాయి, ఆయనతో పాటు తిరిగినటువంటి వాళ్ళు చెప్పినవి కూడా ఉన్నాయి. ఏమన్నా అంటే మహారాజులను ఎందుకు కలవాల్సి వచ్చిందంటే, ఆయనకి ఒక అవగాహన ఏమిటంటే, బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజులు నామమాత్రపు రాజులు లేదా సామంతులు, కానీ వాళ్ళు ఎవరు బలవంతులు కాదు. ఇంగ్లీష్ వాడి మాటను దాటిపోగలిగే శక్తి ఎవరికి ఏమీ లేదు. అలాంటి స్థితిలో ప్రజల్ని పట్టించుకోవడానికి ఇంగ్లీష్ వాడిని తప్పు పట్టాలా, వీడిని తప్పు పట్టాలా కూడా తెలియదు. ఈ నామమాత్రంగా ఉన్న రాజులు వ్యసనాల పేర్లతో వీటితో ఇదైపోయి ప్రజల్ని నిర్లక్ష్యం చేసి ప్రజల నుంచి చాలా పీడించే శక్తులుగా మారిపోయారు. వాళ్ళలో కొంచెం దివ్యత్వం వైపు నడవడం, వాళ్ళలో ఈ దేశానికి సంబంధించిన వాళ్ళలో ఈ దేశము, ఈ ప్రజల గురించి పట్టించుకున్నట్టు చేయడం కోసం స్వామి వాళ్ళని కలిశారని. ఎక్కడా ఆయన భిక్ష కూడా స్వీకరించింది లేదు చాలా సందర్భాలు. ఒక్క అమెరికా వెళ్ళవలసినప్పుడు మాత్రమే ఆయన భిక్షని తీసుకున్నారు. అన్ని చోట్ల కూడా ఉన్నారు. ఖేత్రి మహారాజ్ దగ్గర సంఘటనే ప్రముఖంగా మనం అందరం వినేటటువంటి, చిన్నప్పటి నుంచి వినేటటువంటి విగ్రహారాధన ఉందా, విగ్రహంలో దేవుడు ఉన్నాడా, ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగితే ఆయన ఒక మహారాజు గారి పటాన్ని తెప్పించి అక్కడ పెట్టి ఒక దివాన్జీని పిలిచి అక్కడ దాని మీద ఇది ఉమ్మి వేయమంటాడు. ఉమ్మి వేయమంటే దివాన్జీ, నేను వేయలేను, ఆయన మహారాజు గారిది అంటే, ఇది చిత్రపటము, రెండు ప్రాణం లేనిది, దానికి ఏం శక్తి లేదు, నిన్నేం అనదు, నువ్వు దేనికని ఉమ్మేయలేవు అంటే ఆయన యొక్క చిత్రమే ఆయనగా భావించబడినప్పుడు, మహారాజుగా భావించబడినప్పుడు తక్కినవి ఎందుకు మనం అంటే భగవంతుడే అని భావించినటువంటి జనానికి ఎలా తప్పవుతుంది అని ఆయన చెప్పినటువంటి
ఆ, చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన చేసిన అల్మోరా నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళినటువంటి యాత్రలో కన్యాకుమారి ఈజ్ ద మోస్ట్ మూవింగ్ మూమెంట్ ఆఫ్ హిజ్ లైఫ్. ఆయన అక్కడికి వెళ్ళి ఎదురుగా పెద్ద బండరాళ్ళు రెండు ఉంటాయి. అందులో పెద్ద బండరాయి, దానికన్నా కొంచెం చిన్న బండరాయి ఉంటే ఆయన వెళ్ళటానికి డబ్బులు లేకపోతే పడవ వాళ్ళు తీసుకెళ్ళడం అంటే ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. ఈదుకుంటూ వెళ్ళి ఆ కన్యాకుమారిలో ఆ రాతి మీద కూర్చుంటారు. కూర్చుని 3 రోజులు జపం చేసుకుంటారు. అప్పుడు కొంతమంది చూసి వచ్చి పాలు పళ్ళు అవి ఇస్తామంటే అవన్నీ అక్కడ పెట్టి వెళ్ళండి, నేను జపంలో ఉంటాను అని చెప్పి. అప్పుడు ఫస్ట్ దేశం వంక వెనక్కి తిరిగి చూస్తే భారతదేశం కనపడుతూ ఉంటుంది. ఈ దేశం వంక దేశాన్ని తలుచుకుని మొట్టమొదటిసారి స్వామి పొగిలి పొగిలి ఏడ్చినటువంటి సంఘటన అది. అంటే ఏమిటి, ఎందుకు ఇలా అయిపోతుందని. అప్పుడు మనకి అసలు వివేకానంద స్వామి మనస్సులో ఈ దేశాన్ని గురించి ఏమనుకున్నాడు అన్నదానికి దాని గురించి చెప్తూ ఆయన కనిపించిన 3 థాట్స్ ఉన్నాయి. ఒకటి, దేశాలకు ఇది ఆధ్యాత్మిక ఆగమనాన్ని సూచించే స్థూల చిహ్నాలు అన్నట్లు అఖండ హిమాలయ పర్వతవంతులు సోపాన పరంపరలుగా స్వచ్ఛమైన శిశిర కిరీటాలను ధరించి ఆకాశంలోనికి అత్యున్నతంగా వ్యాపిస్తున్నది ఇక్కడ. ఏనాడో లోకంలో అవతరించిన పవిత్రీభూతమైన క్షేత్రాలు ఈ భారతదేశంలోనే ఉన్నాయి. మానవుని ఆభ్యంతర ప్రకృతిని, ఇన్నర్ లైఫ్, ఇన్నర్ నేచర్, ఆభ్యంతర ప్రకృతిని, ఆంతరిక ప్రపంచాన్ని పరిశోధనలు ప్రప్రథమంగా ప్రారంభమైంది. అంటే ఇన్నర్ సోల్ సర్చ్ ని లోచూపును గురించి మాట్లాడినటువంటి దేశం ఇది అని. అలాగే పలువురు చింతనాశీలురు, సంస్కర్తలు వాపోయేటట్లు ఈ పతనావస్థకు కారణం మతమా? కానే కాదు. ఎందుకంటే మతానికి ఆరోపించే అపార్థానికి బాధ్యత మతానికి కాదు. దాని తప్పేమీ లేదు. ఏ మతము ప్రజలను హింసించలేదు. ఏ మతము మాంత్రికులను నిండు ప్రాణాలతో కాల్చి చంపలేదు. ఎన్నడూ ఏ మతము ఇలాంటి పని చేయలేదు. అయితే ప్రజలను ఇలాంటి పనులకు పురికొల్పేది ఏది రాజకీయాలే కానీ మతం కాదు. మతం ముమ్మాటికి కాదు. ఇలాంటి రాజకీయాలు మతం పేరు పెట్టుకునే ఈ దోషం ఎవరిది? ఈ దేశంలోని విద్యాబుద్ధులన్నీ రాజ్యాధికారం గర్వం ఉన్న ఏ కొద్ది మంది కైవసంలోనే ఉండటం భారతదేశ పతనావస్థకి కారణం. ఇవాళ అంటే వర్తమాన పరిస్థితులు కూడా గుర్తొస్తే దానికి కారణం నేను కాదని మనం చేస్తున్నాను. ఇది దేశంలోని విద్యాబుద్ధులన్నీ రాజ్యాధికారం గర్వం కల ఏ కొద్ది మంది కైవసంలోనే ఉండటం భారతదేశం పతనానికి ముఖ్య కారణం. మళ్ళీ మనం అభివృద్ధి చెందాలంటే మనం అదే విధానాన్ని అనుసరించాలి. జనసామాన్యంలో విద్యా వ్యాప్తి కావించాలి. సంఘ సంస్కరణల విషయంలో అర్ధ శతాబ్దం గొప్ప ఆర్భాటం లేవదీయబడింది. గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో అనేక చోట్ల పర్యటించాను. ఎక్కడ చూసినా సంఘ సంస్కారాలే గొప్ప తెప్పలుగా కనిపించాయి. పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నవారు ఎవరి రక్తాన్ని పిలిచి తమ పెద్ద మనుషులుగా అనిపించుకుంటున్నారో అలాంటి జనసామాన్యాన్ని ఉద్ధరించడానికైనా ఏర్పడ్డ ఒక్క సంఘం కూడా నాకు కనిపించలేదు. అలాగే చెప్తాడు అనమాట, పాశ్చాత్య దేశంలో ఉన్న డబ్బు భారతదేశానికి రావాలి. అందు నిమిత్తం భారతదేశం పాశ్చాత్య దేశాల ముందు జోడించి కిమ్మనకుండా వంగి వినమ్రంగా ఉండటం కాదు. ఇక్కడ భారతదేశంలో ఉన్నదేమిటి? వేలాది సంవత్సరాలకు ముందు జీవించిన ఋషులు మనకు వారసత్వంగా మిగిల్చి ఇచ్చిపోయిన ఆధ్యాత్మికత మాత్రమే మన వద్ద ఉంది. శాశ్వతమైన ఈ ఆధ్యాత్మికతను పాశ్చాత్య దేశాలకు అందిద్దాం అన్నాడు. తర్వాత అక్కడి నుంచి ఆయన ఎలా వెళ్ళటం అనే దాని మీద బోర్డంతా కష్టం పడతాడు ఆయన. ఎందుకంటే ఆయన అడగటము తిరగడం అనేది ఒక్క మాటను ఇక్కడే ప్రస్తావిస్తాను. మళ్ళా మధ్యలో ఈ టూర్లో భాగంగానే వెనక్కి వెళ్తున్నప్పుడు హైదరాబాద్ వస్తారు. సెకండ్రాబాద్ మహబూబా కాలేజీకి విజిట్ చేస్తారు. అక్కడ ప్రసంగం చేస్తారు ఆయన్ని ఇన్వైట్ చేస్తే. అలాగే నవాబుని కూడా కలుస్తారు. నవాబు ఆయనకి మనీ ఇస్తారంటారు. మనీ ఇస్తారంటే నాకు మనీ వద్దు, నాకు కావలసినప్పుడు నేను అడుగుతాను అని చెప్పి చేస్తాడు. అక్కడ ఒక అతీంద్రియ శక్తులు ఉన్న ఒక బాబాని కలుస్తాడు. కలిసి దానికి కూడా డెఫినేషన్ చెప్తాడు. ఆయన ఒక అతీంద్రియ శక్తులు ఉండే ఒక యోగి దగ్గర ఈ హైదరాబాద్లో ఉంటాడు. ఆయన నీకు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన దగ్గర ఏమిటంటే ఆయనకున్న పేరు నువ్వు ఏది కావాలనుకుంటే అది తీసిస్తాడు అని.
అని నిజంగానే ఈయన వెళ్ళి నాకు ఇక్కడ ద్రాక్ష పళ్ళు కావాలి, అప్పుడు ద్రాక్ష పళ్ళు ఇవి లేవు, ఈ ద్రాక్ష పళ్ళు లేవు, నాకు ఫలానా రకం ద్రాక్ష పళ్ళు కావాలి, ఫలానా రకం పళ్ళు కావాలని ఇంకో పళ్ళుని కూడా అడుగుతాడు. అడిగితే తీసిస్తాడు ఆయన. తీసిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. స్వామి లేస్తూ అడుగుతాడు, నువ్వు ఎట్లా ఇచ్చావని. స్లీట్ ఆఫ్ హ్యాండ్ అని చెప్తాడు. హస్తలాగం అది, నేను అందరు చేసే ట్రిక్ నేను చేస్తానని చెప్తాడు. హస్తలాగం అంటాడు. హస్తలాగం అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే, నేను ఎందుకు అడిగాను అసలు ఈ పళ్ళు కావాలని అనేది పాయింట్. అంటే ఒకసారి మైండ్ మనకు కూడా ఎక్స్పాండ్ అయితే, కొన్ని సాధనాల వల్ల మైండ్ ఎక్స్పాండ్ అయితే అవతల వాళ్ళ మైండ్లో ఏమున్నదో మనకి తెలిసిపోతుంది అంటాడు. స్పెసిఫిక్స్ కూడా తెలిసిపోతుంది అంటాడు. అది చూసి, అంటే ఇంకో మాటలు చెప్పాలంటే మన మైండ్ అవతల వాడి మైండ్ మీద పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి రఘు గారు ఏం కోరుకోవాలని నేనే చెప్తాను, నేనే నిర్ణయిస్తాను. ఇన్ఫాక్ట్ రఘు గారు చెప్పిందని ఆయన అనుకుంటాడు కర్తని, కాదు నేనే చెప్పించాను అలా. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ అనమాట. హైదరాబాద్ జరిగినటువంటి ఒక సంఘటన డేట్. తర్వాత నెక్స్ట్ ఒక్క నిమిషం, టైం చూసుకోవాలి, ఇంకా 9 నిమిషాలు. స్వామి చాలా కష్టాల తర్వాత, చాలా ఇబ్బందుల తర్వాత, కొంతమంది మహారాజులు, జమీందారులు వాళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో ఆయన డబ్బుల్ని సేకరించి విదేశ ప్రయాణానికి బయలుదేరుతారు. అక్కడ స్వామీజీకి వెళుతున్నప్పుడు ఆయన మైండ్లో ఉన్న మూమెంట్ ఏమిటి అన్నదాన్ని, అంటే ఏ దేశాన్ని వదులుతున్నాడు, ఏ దేశం వెళుతున్నాడు, ఒంటరి పోరాటం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప ఇదేమిటంటే, ఎవ్వరు లేరు, ఏ ఆర్గనైజేషన్ లేదు, ఆయనకి ఎవరు దాన్ని ఏమంటారంటే ఏం చెప్తాడో కూడా తెలియదు. అక్కడికి వెళితే అసలు అడ్మిషన్ దొరుకుతుందో లేదో తెలియదు. కానీ తను ఒక్కడే వెళ్ళి మాట్లాడాలి. తన దేశం తరఫున ఇతరులు వెళుతున్నారు, కొంతమంది వెళుతున్నారు, వాళ్ళందరూ దే ఆర్ రెడీ, దే ఆర్ గోయింగ్, దే హ్యావ్ స్పాన్సర్షిప్, దే హ్యావ్ ఆల్సో వాట్ యూ కాల్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఫర్ పార్టిసిపేషన్. కాబట్టి దేర్ జర్నీ ఈజ్ కంఫర్టబుల్. ఈ అన్నోన్ సీస్ లో, ఈ హై సీస్ లో ఎందుకు పడి ఈ 10,000 కిలోమీటర్లు వెళ్ళి ఏమిటి అన్న దాని మీద ఆయనకి తీరం వదులుతున్న ఓడలో ఆయనకి కనిపించినటువంటి భావాలు ఏంటంటే, డెక్ మీద కూర్చున్నప్పుడు కనిపించిన భావాలు, ఆయన భవతారిణిని తలుచుకున్నారు, అమ్మవారిని అనమాట, గురుదేవులను తలుచుకున్నారు, శారదామాతను తలుచుకున్నారు, సోదర శిష్యులను తలుచుకున్నారు, తమకు సహాయం చేసిన మహారాజులను, విద్యావంతులను, జనసామాన్యాన్ని తలుచుకున్నారు. వారితో పాటు జన్మనిచ్చిన తల్లి ముఖం జ్ఞాపకం వచ్చే ఉంటుంది. స్వామీజీ దృష్టి మరోవైపు మళ్ళీ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, త్యాగభూమి నుండి భోగభూమికి వెళుతున్నాను. మునులు, ఋషులు, యోగులు, సిద్ధులు, భక్తులు, ముక్తులు జీవించిన పవిత్ర దేశం నుండి పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయవేత్తలు, ఆర్థికవేత్తలు జీవిస్తున్న దేశానికి వెళుతున్నాను. యుగాల పర్యంతం మహోన్నత నాగరికతను సంతరించుకుని సజీవమై విలసిల్లుతున్న పవిత్ర దేశం నుండి పసికందు అయిన ఐరోపా నాగరికత వేపించిన దేశానికి వెళుతున్నాను అని, ఇలా ఆయన యొక్క మనస్సులో సముద్రాల మధ్య కెరటాలతో పాటు మనస్సు కూడా అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితితో బయలుదేరుతాడు. అలా అయితే నేను ఒక్కడే పెడుతున్నానా అని ఒక క్వశ్చన్. ఇంత ఆధ్యాత్మికవేత్త ఈస్ హి టేకెన్ ఓవర్ ఆర్ రేజ్డ్ ఓవర్ బై ఫీలింగ్ దట్ హీస్ అలోన్? నో, తను ఒంటరి వాడు అనుకోట్లా. ఎవరనుకుంటున్నాడు తనకు తోడుగా ఎవరు వస్తున్నారని? గంగా, యమున, సింధు, నర్మద, కావేరి, గోదావరి నదులు, మధురాతి మధురమైన భారతీయ ఆత్మ ఆయనకు తోడుగా వస్తుంది. గౌరీ శిఖరం, కాంచన శిఖరం, ధవళగిరి, వింధ్య పర్వతాలు, తూర్పు పశ్చిమాలుగా వరుసలు తీరిన కనుమల సొబగులు సంతరించుకున్న భారతదేశపు గంభీరమైన ఆత్మ ఆయనకు తోడుగా వస్తున్నది. భారతీయ ఆధ్యాత్మిక సత్యం ఆయనకు తోడుగా వెళ్ళింది. దాని పురాణ కవిత్వం ఆయనకు తోడుగా వెళ్ళింది. ఎల్లోరాలోను, అజంతాలోను, దిల్వారాలోను, తంజావూరులోను వెలిసిన కళాత్మకత ఆయనకు తోడుగా వెళ్ళింది. అంటే నేను అనేది ఒక పాయింట్, రినైజెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్క తత్వవేత్త మాత్రమే కాదు, కవి, కళాకారుడు, ఉపాసకుడు,
ఆ, ఓ, అలాగే ఒక ప్రాసంగికుడు, ఇన్ని కలిసినటువంటి పాత్ర, ఇన్ని కలిసి ఇన్నిటిని సమస్తము తనలో నింపుకొని పెడుతున్నాడు. అంటే ఇంతమంది తరఫున తను మాట్లాడబోతున్నాడు అన్న సంగతి ఆయనకి తెలుసు. తెలిసిన తర్వాత ఆ, ఆ, అక్కడికి అమెరికా వెళ్ళిన తర్వాత నేను ఈ అమెరికా ప్రసంగం అయిపోయిన తర్వాత 2 పాయింట్స్ చెప్పి నేను ముగించేస్తాను. ఆ, ఆయన్ని అక్కడికి రీచ్ అవడానికి చాలా కష్టం. ఫస్ట్ ఈ మెట్ 1 or 2 ఇంపార్టెంట్ లేడీస్ హూ గేవ్ హిమ్ సమ్ హాస్పిటాలిటీ, గేవ్ హిమ్ లాట్ ఆఫ్ కంఫర్ట్, అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో ఇచ్చి నీకేం కాదయ్యా వస్తుంది అని చెప్పి అంటుంటే వేవరింగ్ మైండ్ తగ్గుతుంది. ఆమె ఒక ప్రొఫెసర్ని పరిచయం చేస్తే ఆ ప్రొఫెసర్ చాలా విషయాలు ఈయన అడుగుతారు. ఈయన 4.5 hours మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అక్కడ ఆయన ఇప్పుడు నాకు లభిస్తుందంటారా అవకాశం లేదా అని అడుగుతారు. ఇంకా 2 నెలలు టైం ఉంటుంది. ఈయన వెళ్ళిన తర్వాత అది పోస్ట్పోన్ అవుతాయి. 2 నెలలు టైం ఉంటే అప్పుడు అడిగితే ఆయన ఏం చెప్తారంటే తప్పకుండా నీకు అవకాశం లభిస్తుంది, ఆయన నువ్వు ఖచ్చితంగా అది లభిస్తుందని చెప్తే, నేను ఎవరి ఎండార్స్మెంట్ రికమెండేషన్ తీసుకురాలేదు కదా అంటే, సూర్యుడికి వెలుగునివ్వటానికి రికమెండేషన్ అక్కర్లా, సూర్యుడు వెలుగునిస్తూ పోతాడు అంతే, యూ విల్ షైన్ లైక్ దట్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత అట్లా మొట్టమొదటి నుంచి ఆయనకి ఆ రకమైన కాన్ఫిడెన్స్ ని ప్రోధి చేయడానికి, ఇవ్వడానికి, నిలబెట్టడానికి అద్భుతమైన పాత్రల్ని, సన్నివేశాలని భగవంతుడు కల్పించుకుంటూ వస్తాడు. అక్కడ లేచిన తర్వాత ఉపన్యాసాన్ని కూడా ఈయన పిలుస్తాడు. పిలిస్తే పొద్దున పూట ప్రసంగాల్లో పిలిస్తే 2 సార్లు పిలిస్తే అక్కడ పేర్లు కూడా 2-3 రకాలుగా వస్తుంది. ఒక చిన్న సంఘటన కూడా చెప్తాను. ఈయన అంతకుముందు పేరు సచ్చిదానంద, బయలుదేరటానికి ముందు ఆ సచ్చిదానంద అని పిలిచేవాళ్ళు. వివేకానంద అన్న పేరు అక్కడి నుంచి వచ్చిందని చెప్తారు. ఆయన బయోగ్రఫీలోనే చేస్తుంది. ఏమైందంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు ఒక గడియారం కొనిస్తాను అంటారు. మీకు టైం తెలియదు కదా, గడియారం కొనిస్తానంటే ఆ సపోర్ట్ చేసిన వాళ్ళు మహారాజు దగ్గర ఉన్న దివాంచి కొనిస్తానంటే గడియారం కొనివ్వమంటాడు. ఇచ్చిన తర్వాత అసలు నేను ఎప్పుడు ఈ లాడు బేడు వేసుకుని పోవడం నాకు అలవాటు లేదురా బాబు, కమండలమును ఓ జత బట్టలను నేను వెళ్ళిపోవడం అలవాటు అనుకుంటాడు ఆయన. కానీ ఇప్పుడు వేసుకుని వెళ్ళక తప్పదు కాబట్టి వేసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన అక్కడ మన అక్కడ మీరు కార్డ్స్ కూడా, విజిటింగ్ కార్డ్స్ కూడా కొట్టుకోవాలంటే, అంటే ఆ విజిటింగ్ కార్డ్స్ని ఏమని కొట్టించమంటారు అని అడుగుతాడు. పేరు నా పేరు కూడా కొట్టేటప్పుడు ఎవరైనా ముక్తేశ్వరరావు స్పెల్లింగ్ ఏమిటని అడిగి కొడతారు. ఎందుకంటే తెలుగులోను ఇంగ్లీష్లో కూడా కష్టమైన పేరు రాసేవాళ్ళు. శానోస్ ఎస్హెచ్ రాస్తానా, ఇవన్నీ చాలా డౌట్లు వస్తాయి. అట్లా ఆయన పేరు కూడా పాపం వెంటనే వీళ్ళు అక్కడ ఆయన అప్పుడు ఫస్ట్ టైం ఆయనే చెప్తారు వివేకానంద అని. వివేకానంద పేరు మీద కొట్టించండి అని, అంతకుముందు చెప్పరు. తర్వాత కార్డ్స్ తీసుకుని బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికాలో ఆయన వివేకానంద గానే పరిచయం అవుతాడు. అయిన తర్వాత ఆయన వివేకానంద అంటాన్ని పిలవడానికి కూడా వాళ్ళకి 2-3 రకాలు పిలుస్తారు. వివేకానందో, వివేకానంద, అలా చాలా రకాలుగా పిలుస్తారు. అది కూడా రికార్డ్ అవుతుంది. అయిన తర్వాత వెళ్ళిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళాడు. ఆయన కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉంటే ఏమిటి అంటే అప్సెట్ అయ్యారా ఏమిటి అని అంటే, నేను ఫస్ట్ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, తర్వాత స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత దిగి వచ్చిన తర్వాత చెప్పింది, నేను ఇంత ఆర్భాటము, ఇన్ని మ్యూజిక్, ఇంత లైట్స్, ఈ గెలోర్, వీటన్నిటికీ నేను అసలు అలవాటు పడలేను. అసలు ఏదో జనం మధ్య తిరగటం, జనంతో ఉండటం, నిరాడంబరంగా ఉండటం ఇది తెలుసు. ఈ మ్యూజిక్ ఏంటి, ఈ బ్యాండ్లు ఏంటి, ఈ గోల్ ఏమిటి, ఈ లైట్లు ఏమిటి, ఈ జెండాలు ఏమిటి అని అనుకుంటాడు. ఈ ఎక్సైట్మెంట్ లో నేను అసలు సరిగ్గా చెప్పలేనేమో అనుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సాయంత్రం వెళ్ళిన తర్వాత మీకు అందరికీ తెలుసు, సోదరీమణులారా అని ఆయన అమెరికా సోదరీమణులారా అని పలకరించిన తర్వాత వెంటనే మొత్తం సభంతా కూడా 2 నిమిషాల పాటు చప్పట్లతో మారుమోగిపోతుంది. ఎందుకంటే ఆయన వచ్చిన ఎలక్ట్రిక్ మ్యాగ్నిఫైడ్ వాయిస్ అండ్ ఆల్సో ద కైండ్ ఆఫ్ సిన్సియారిటీ, పయస్నెస్, ద రిచ్నెస్ ఆఫ్ ది టోన్ రియల్లీ క్యాప్చర్డ్ ది ఆడియన్స్ అనమాట. అందరూ అప్పుడే లేచి చప్పట్లు కొడతారు. అయిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత ఆయన చాలా బ్రీఫ్ గా నేను ఎవరిని అప్పుడు చెప్పవలసింది ఏంటంటే, నేను ఎవరిని ఏం మాట్లాడబోతున్నాను అని చెప్పడానికి దాదాపు ఒక
ఒక అద్భుతమైన ఒక ప్రవక్త చెప్పిన భాష లాంటి భాషతో మొత్తం మానవాళికి వర్తించేటట్టు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇది ఒకటి చెప్పేసి నేను కంక్లూడ్ చేయడానికి ముందు ఒక 2 మాటలు చెప్పి కంక్లూడ్ చేస్తాను. మాకు మీరు విసిగిన మనఃపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ సమయంలో మీతో ముచ్చటించడం మాకు మహదానందదాయకం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేరిట మీకు నా అభివాదాలు. సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు అభివాదాలు. నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జనసహస్రాల పేరిట మీకు అభివాదాలు. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్ని గాక సర్వమతాలు సత్యాలనే అని మేము విశ్వసిస్తాం. దిస్ సెకండ్ సెంటెన్స్ ఇస్ మోస్ట్ స్ట్రైకింగ్ ఫర్ అమెరికన్స్. దీని మీద బోర్డు చర్చ జరుగుతుంది. ఏమిటనమాట? సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సత్యాలనే మేము భావిస్తున్నామని. చాలా మందికి ఉండేది ఏంటంటే, వాళ్ళకి ఆ యూనిడైరెక్షనల్ సెక్టేరియన్ ఆ థింకింగ్ వల్ల వాళ్ళు ఉండేటటువంటి చాలా దేశాల్లో చాలా మతాలకు ఉండే దెబ్బ ఏంటంటే, నేను చెప్పిందే కరెక్ట్, మా ప్రవక్త చెప్పింది మాత్రమే కరెక్ట్, తక్కినవి ఇది ఒకటే కరెక్ట్ అని నేను అంటున్నాను కాబట్టి తక్కినవి కరెక్ట్ కాకూడదు అనేది వాళ్ళ భావన. దానివల్ల అలాగే చెప్తారు. ఈయన మాత్రం ఏమంటాడంటే, సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సత్యాలని నేను భావిస్తున్నాను అని. సమస్త మతాల నుండి, సమస్త దేశాల నుండి పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశం అని గర్విస్తున్నాను. రోమనుల నిరంకుశత్వానికి గురి అయి తమ దేవాలయం తుత్తునీలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను, నిజమైన యూదులు అనదగిన వారిలో మిగిలిన వారిని మాకు ఒకటి చేర్చుకున్నామని తెలపడానికి గర్విస్తున్నాను. మహాజౌరాష్ట్రీయ సంఘంలో శేషించిన వారికి శరణు వసికి నేటికి వారిని ఆదరిస్తున్న సనాతన ధర్మం నా ధర్మం అని గర్విస్తున్నాను. ఈ నాకు శాఖాభిమానం మతమౌఢ్యం, డాగ్మా అండ్ సెక్టేరియనిజం మాకు లేదు అని అక్కడ ప్రకటించడము. ఆ తర్వాత సభ విజయవంతం కావడం, భారతదేశాన్ని గురించి, ఖ్యాతిని గురించి చెప్పడం అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆ సభలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది. ఏంటంటే, మొత్తం లేచిన తర్వాత ఒక్కసారి జనం విరుచుకుపడిపోతారు. ఆయన ముందు విరుచుకుపడి ఆయన వచ్చి ఆయన డ్రెస్ని తాకాలని, చేతిని తాకాలని, మాట్లాడాలని ఇన్విటేషన్స్. అక్కడి నుంచి ఇంకా మొత్తం అందరికి అభిమానం అయిపోతారు ఆయన స్పీచెస్ వినాలని. అక్కడి నుంచి యూరప్ పర్యటన, దెన్ అమెరికాలో చాలా ప్రదేశాల్లో పర్యటన. వచ్చిన డబ్బుల్లో కూడా ఆయన ఏమిటి అర్థనగ్నంగా ఈ దేశంలో, మన భారతదేశంలో ఇలా బతుకుతున్నారు, బక్క చిక్కి తిండి లేక, వీటన్నిటికీ కారణం ఏమిటి, వీటిని ఎలా పోగొట్టాలి అన్న దాని మీద దేశం కోసం విలపించి కృష్ణశాస్త్రి గారు చెప్తాడు, శివుని గురించి మరి విలపింపురా అని చెప్పాడు. అట్లా మరి విలపించాడు. అలాంటి ఆ కథ ముఖ్యంగా ఆయన పెద్ద పెద్ద హోటల్స్లో వాటిలో ఉన్నప్పుడు రాత్రి పగళ్ళు లేకుండా కొన్ని రోజుల పాటు మెంటల్లీ డిస్టర్బ్డ్ అనమాట ఆయన. అక్కడి నుంచి ఆయన ధ్యానం పోతుంది, మాట్లాడటం అలవాటు. ఇది కూడా దిస్ ఇస్ ఆల్ డిస్టైన్డ్. సో అందుకని అలా జరుగుతుంది. జరిగిన తర్వాత ఈయన అక్కడి నుంచి ఆయన మాట్లాడినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటంటే, నో వర్క్ ఈజ్ సెక్యులర్, ఆల్ వర్క్ ఈజ్ అడోరేషన్ అండ్ వర్షిప్. అండ్ దోస్ ప్రొఫెట్స్ వర్ నాట్ యూనిక్, దే వర్ మెన్ యాజ్ యూ అండ్ ఐ. కీపింగ్ దెమ్ అంటే నేనేమంటున్నానంటే, మనకి చాలా చోట్ల ప్రాఫిట్స్ని హై పెడెస్టల్లో పెట్టడం. హై పెడెస్టల్ ఈజ్ నాట్ కరెక్ట్ అని. దే వర్ గ్రేట్ యోగీస్, దే హ్యాడ్ గెయిన్డ్ ది సూపర్ కాన్షియస్నెస్ అండ్ యూ అండ్ ఐ కెన్ గెట్ ద సేమ్. దిస్ ఈజ్ వన్ ప్రామిస్ ది వివేకానంద మేడ్. అంటే మన భారతదేశం మళ్ళా ఉజ్వలమైన భారతదేశం రావడం కోసం మన రాజకీయ చిత్రం, మన సామాజిక చిత్రంలో ఎవడైనా మోక్షార్హుడే, ముక్తి పొందడానికి అర్హుడే, సమస్తము చేయడానికి అర్హుడే అనేదానికి చెప్పినటువంటి మాటలు. దోస్ ప్రొఫెట్స్ దే హ్యాడ్ గెయిన్డ్ దిస్ సూపర్ కాన్షియస్నెస్ అండ్ యూ అండ్ ఐ కెన్ గెట్ ద సేమ్. The very fact that one man can never reach this state proves that it is possible for every man to do so. Not only is it possible, but every man must eventually
get into that state, that is religion. Each soul is potentially divine. Each soul is potentially divine. The goal is to manifest this divinity within by controlling the nature, external and internal. Do this either by work, or by worship, or by psychic control, or philosophy, by one or more or all of these, and be free. That's the whole of the religion. Doctrines or dogmas or rituals or books or temples or forms are but secondary details. ఇది ఇవాళ వివేకానంద స్వామిని గురించి. దీని తర్వాత వచ్చినటువంటి మొత్తం ప్రభావంలో మనకి భారతదేశానికి స్వతంత్రం కోరుకోవటంలో, స్వాభిమానం పెంచుకోవడంలో, దేశాన్ని ఒక జాతిగా మనం గర్వపడటంలో, ఒక జాతిగా ఏకీకృతం కావడంలో, ఒక జాతిగా తరతమ భేదాలను మరిచి స్వతంత్రోద్యమంలో నడవటానికి ఇదంతా కారణమైంది. ఇంకొక పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. Can you believe unofficially in most of the jails, particularly in Calcutta and Bombay presidencies, books or literature of Vivekananda was banned. Speeches were banned. English word. అది ఎందుకు చేశాడంటే దాంట్లో అబ్జెక్షనబుల్గా ఏది ఉండదు. కానీ ఇది చదివి ఇన్స్పైర్ అవుతున్నారు. ఈ వచ్చే వాళ్ళందరూ ఆ పుస్తకం తెచ్చుకోవడం, పెద్ద పెద్దగా చదవడం, అందరూ కూర్చుని చదవడం మొదలుపెట్టారు. నాకు వెంటనే పేరు గుర్తు రావట్లా. ఆయన ఇంకొక 3 రోజుల్లో ఉరిదిస్తానంటాడు. ఉరిదిస్తానంటే నీ కోరికలు ఏమిటంటే, నాకు 3 రోజులు ఏమి ఇవ్వద్దు, నాకు నేను ఓన్లీ వాటర్ తీసుకుంటా అని చెప్తాడు. తీసుకుని నాకు వివేకానంద బుక్స్ ఇవ్వండి, నేను చదువుకుంటానంటాడు. చదువుకుని అంతా అయిపోయిన తర్వాత వివేకానంద బుక్స్ చేస్తుంది. నాకు ప్రపంచం అర్థమైంది, నా బతుకు అర్థమైంది, నేను ఎందుకు బతకాలో కూడా నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే అని ఆయన చేస్తాడంటే వెళ్ళిపోయి దీన్ని ఉరిని ముద్దు పెట్టుకొని మెడలో వేసుకుంటాడు. ఇలా వివేకానంద అప్పుడున్న స్వతంత్ర సమర యోధులు ఉన్నటువంటి ఫిలాసఫీని అంతటినీ కూడా గౌరవించారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని గవర్న్ చేశారు. ఈ రకంగా అలాగే మనకి చిన్న ఊళ్ళో కూడా వివేకానంద స్వామిని గురించి తెలుసు. మనకి దురదృష్టం కొద్దీ రాజకీయ నాయకులు మన దేశంలో, తత్వవేత్తలు, మహాపురుషులు, ఎంతోమంది ఆదర్శ పురుషులు పుట్టినటువంటి దేశంలో ఈ చిన్న చిన్న చోటామోటా దాన్ని ఏమంటారు, పిగ్మీ లీడర్స్, మనకి మరుగుజ్జులు మన మధ్యకి రావడం అనేది దురదృష్టకరమైన పరిణామం. ఏది తెలీదు, ఏమీ తెలియదు వాళ్ళకి. సంస్కృతి తెలీదు, తత్వం తెలీదు, తాత్వికత తెలీదు, సంప్రదాయము తెలీదు. ఏది తెలియకుండా దే థింక్ దే ఆర్ ఓవర్ క్వాలిఫైడ్. ఇది ప్రధానంగా కనీసం అట్లీస్ట్ ఇట్లాంటి వాటిని గుర్తుపట్టడానికి మహాపురుషుడిగా ఆయన వచ్చి ఒక అవతార పురుషుడిగా మనకి, అవతారానికి ఒక్క పాయింట్ నేను చెప్తాను. అవతారానికి మనము కారణం లేకుండా అవతారం రాదు. కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి భూమండలం మీద ఉన్నటువంటి రంగస్థలం అట్లా తయారై ఉంటేనే అవతారం వస్తుంది అనేది మనం తరతరాలుగా వింటున్నటువంటి మాట. ఆ రకంగా ఈ జీర్ణించిపోతున్నటువంటి ఆత్మవిశ్వాసము, అంతరించిపోతున్నటువంటి విలువలు, తర్వాత భవిష్యత్తు మీద నమ్మకం లేని మనుషులు, అర్ధాకలితో నడపీనుగుల్లాగా ఉన్నటువంటి సమాజంలో మళ్ళా ఒక్కసారి ఒక కాంతి కిరణం, ఒక ఆశాకిరణాన్ని కలిగించినటువంటి మహానుభావుడు వివేకానందుడు. దీన్ని ఇవాళ మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి సిఎస్డి వారికి, రఘు గారికి, తర్వాత విన్న మీ అందరికీ, రఘు గారికి 2 రకాల అభినందనలు. నాకు ఎంచుకుని ఈ టాపిక్ ఇచ్చినందుకు. రెండవది ఏమిటంటే, ఆయనకి ఎందుకు అభినందనలు అంటే, స్క్రీన్ మీద కనపడతారు, ఆయన చక్కగా నవ్వుతూ కనపడతారు. ఆయన మధ్యలో తల ఉంచుకుని ఇందాక రాసుకున్నారు. అక్కడ నాకు కొంచెం తిక్కగా అనిపించింది. అంటే కానీ ఇప్పుడు మళ్ళా ఆయన చూస్తూ ఉంటే, నవ్వుతూ ఉంటే అలాగే నాకు ఇది జనరల్ ఆడియన్స్ రిఫ్లెక్షన్ అనే భావం కలుగుతుంది. ఆ రకంగా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా హైలీ నాలెడ్జబుల్ పర్సన్. సో మీ గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా పొగుడుతూ చెప్పేది ఏమీ లేదు. మీ స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది. చాలా దాని ఏమంటారంటే విత్ ఇంటెన్స్ డైలాగ్ కనబడింది.
మన వివేకానంద అనేటువంటి ఒక పర్సనాలిటీ మీద ఈ మధ్య చాలా చర్చ జరుగుతోంది. ఆ, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో ఇద్దరు సెక్యులర్ స్కాలర్స్, బేసికలీ సోషలిస్ట్ వాళ్ళు, లెఫ్ట్ వింగ్ నుంచి వచ్చిన వాళ్ళు, రెండు అద్భుతమైన పుస్తకాలు రాశారు ఈ మధ్య కాలంలో వివేకానంద మీద. ఒకటి గోవింద కృష్ణన్ వి అని ఒకతను ద ఫిలాసఫర్ ఆఫ్ ఫ్రీడమ్, అంటే అసలు ఫ్రీడమ్ కి ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీలో ఫ్రీడమ్ అనేటువంటి కాన్సెప్ట్ కి ఒక ఆధునికత తీసుకొచ్చిన వాడు వివేకానంద అనేటువంటి అర్థంతో ఆయన ఒక రెవల్యూషనరీ సోషల్ థింకర్ గా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చిన పుస్తకము ది ఫిలాసఫర్ ఆఫ్ ఫ్రీడమ్, గోవింద కృష్ణన్ రాసింది. ఇది నేను చదివాను ఈ మధ్య కాలంలో. అలాగే ఇంకొకతను మోహిత్ చక్రవర్తి అని ఒకతను, అతను కూడా ఇదే సబ్జెక్ట్ మీద ఫోర్ రన్నర్ ఆఫ్ ఫ్రీడమ్, స్వామి వివేకానంద అనే ఒక పుస్తకం రాశారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే, వివేకానందాని ఒక రిలీజియస్ లేదా ఒక స్వామీజీగా రిప్రజెంట్ చేసేటువంటి ఐడియా ఎంత బలంగా ఉందో, అతన్ని ఫస్ట్ సోషల్ ఫిలాసఫర్గా, అంటే సామాజిక శాస్త్ర తత్వవేత్తగా ప్రొజెక్ట్ చేసేటువంటి సబ్జెక్ట్స్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నాయి. అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ లో కూడా ఈ సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరుగుతుంది. అది నేను చెప్పదలుచుకుంది. అట్లాగే రామకృష్ణ పరమహంస అండ్ వివేకానంద వాళ్ళ యొక్క సంబంధాల మీద కూడా ఈ మధ్య కేవలం దాని రిలీజియస్ స్పిరిచువల్ యాంగిల్ నుంచి కాకుండా సోషియో సైకలాజికల్ యాంగిల్ నుంచి, పర్సనల్ సైకాలజీ యాంగిల్స్ నుంచి కూడా కొన్ని ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి ఈ మధ్య. ముఖ్యంగా ఆశీష్ నంది కొంత ట్రై చేశారు దాని మీద, వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధాన్ని. వేరే వాళ్ళు కూడా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఒక గొప్ప ఏరియా. అయితే ఇక్కడ నాకు ఇది నెమ్మదిగా మీరు నోట్ చేసుకోండి. అంతే, క్వశ్చన్స్ లో చంద్రశేఖర్ గారు ఏమన్నారంటే, స్వామి వివేకానంద పైన ఆనంద మఠం నవల యొక్క ప్రభావం ఏమైనా ఉందా అని ఒకటి అడిగారు. అది మీరు చివరిలో ఆన్సర్ చేయొచ్చు. ఇక చర్చ సార్, ఇంతకు ముందులాగా నేను అందరినీ పిలవట్లేదు, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం మనం డిస్కషన్స్ లో ఇవన్నీ అనుకున్నాం. ఏంటంటే, ఎవరెవరైతే మాట్లాడతారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేస్తే దాన్ని బట్టి మనము విల్ కాల్ దెమ్. ఎందుకంటే మనం అందరినీ పిలవాలి, అందరినీ మాట్లాడించాలి అంటే 7:30, 8:30 అయిపోతుంది. మనం 7:30కి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో ఫస్ట్ హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళు రాధాశ్రీ గారు, కాబట్టి రాధాశ్రీ గారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరూ బ్రీఫ్ గా ఉండండి సార్ మీ డిస్కషన్ లో, ఎందుకంటే 7:30కి ఎట్టి పరిస్థితుల్లో వి వాంట్ టు క్లోజ్ ద సెషన్. నమస్కారం అండి, చాలా సంతోషం. విన్న కథ అయినా విన్న చరిత్ర అయినా మళ్ళా ముక్తేశ్వరరావు గారి నోటి వెంట రావడం చాలా సంతోషంగా ఉంది. మున్ముందుగా స్పష్టత గల తన్మయమొనరించగల్గు దార్శనికుండవు ఎన్ముక్తేశ్వరరావును సన్మార్గము చూపినట్టి సద్గుణుడనెదన్. వేమారులు వినియున్నను ఈ మారు మహోన్నతముగా ఈకువనొసగెన్ స్వామి వివేకానందుని ప్రేమామృత బోధనములు ప్రీతిగా తెలుపన్. తల్లి మహాద్భుత గతిలో వల్లించడు మాటలు విని పరవశుడగుచున్. వెల్లువగా ప్రేమ సుధను తల్లికి చెల్లించినాడు, తల్లికి చెల్లించినట్టి తనయుని గంటిన్. పలు సంస్కృత కావ్యముల నలవోకగా చదివినట్టి అద్భుతమూర్తిన్. తులలేని రీతి చెప్పక జలజాక్షుండి తనికిడు సమధిక శక్తిన్. నిలచుత మనదగు సంస్కృతి కలుగుత ప్రతివారి పైన కరుణయు దయయున్. చిలికి నరేంద్రుని తత్వము వెలుగుత ముక్తేశ్వరుండు విఖ్యాతముతో. ముక్తేశ్వరరావు గారికి నాకు ఒక పెద్ద సంబంధం ఏమిటంటే, వారు కళారత్న తీసుకున్న రోజే నేను కూడా చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్నాను. వారు ఎప్పుడూ మాకు ఆదర్శనీయులే. ఇవాళ వివేకానందుడి గురించి ఎన్నో విషయాలు చెప్పారు, చాలా సంతోషం. ఇంకా ట్యారీ ఘాట్ సంఘటన కూడా ఒకటి చెప్తే ఇంకా బాగుండేది. చాలా సంతోషం. ట్యారీ ఘాట్ది కూడా మనందరికీ స్ఫూర్తి కలిగించేటువంటి అంశం.
అంటే ఉన్న 40 నిమిషాల్లో వారు ఎన్నో విషయాలు కవర్ చేశారు. మరొక్కసారి నమస్కారాలు. థ్యాంక్ యూ. చెప్పదలుచుకుందంతా పద్యంలోనే చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. భారతి గారు మీ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ప్రత్యేకంగా ముక్తేశ్వరరావు గారితో మాట్లాడదామని నేను జాయిన్ అయ్యాను సార్ ఈరోజు. నమస్తే సార్. సార్ యాక్చువల్లీ మొదటి నుంచి చేరాలనుకున్న, ఆఫీస్ నుంచి రావడం కొంచెం లేట్ అయ్యి చివరిలో కొద్దిగా మాత్రమే వినగలిగాను సార్. అద్భుతంగా ఉంది ఆ కొంచెం. సార్ నేను మీకోసమే ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నాను అన్నానంటే, మీతో మాకు కొంత అసోసియేషన్ ఉంది సార్. నేను రేపల్లె ముక్తేశ్వర్ గారి అమ్మాయిని. అన్న ప్రత్యేకంగా మీ సెషన్ ఉంది అనగానే పొద్దున అమ్మకి చెప్పాను, నువ్వు తప్పకుండా వినాలి సార్. అప్పట్లోనే రేపల్లెలో ప్రోగ్రెసివ్ డిబేటింగ్ అసోసియేషన్ అని ఒకటి పెట్టి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేసేవారు, మాట్లాడమని, డిబేట్లో పార్టిసిపేట్ చేయమని. చాలా అద్భుతంగా మాట్లాడతారు, వినమని ప్రత్యేకంగా చెప్పారు సార్. అయినా కూడా కొంచెమే వినగలిగాను. చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూడటము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ గారు నమస్తే సార్. చాలా బాగుంది. 1 అవర్లో వివేకానంద గురించి చెప్పడం అనేది అంత తేలిక కాదు. చాలా బాగా చెప్పారు, ఉన్న వాటిల్లో ఇంపార్టెంట్ తీసుకుని. కాకపోతే క్రిటికల్ అవుట్లుక్ టోటల్గా అవాయిడ్ చేసేసారా? అసలు క్రిటిసిజం లేదా? ఒక నాకు తెలిసిన ఒక క్రిటిసిజం ఏంటంటే, హిందూయిజం నేషనలిజం సినానిమస్ అనే ఒక ఐడియాని ఇంట్రడ్యూస్ చేశారా అనేది. అంతవరకు మీరు చెప్తే అందరికీ బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా మాట్లాడతారండి? సార్ ఇంతకుముందులాగా పేర్లు పెట్టి పిలవట్లేదు. లాస్ట్ టైం మనం నిర్ణయించుకున్నాము మన మీటింగ్లో. కాబట్టి కైండ్లీ మీరు ఎవరన్నా మాట్లాడాల్చుకుంటే మీకై మీరే హ్యాండ్ రేస్ చేసి మాట్లాడగలరు. బాలమోహన్ దాస్ గారు మాట్లాడతానండి. రైట్ మ్యాన్ ఫర్ ది రైట్ జాబ్ అండి. 2026 న్యూ ఇయర్లో ముక్తేశ్వరరావు గారితో స్టార్ట్ చేయటమే చాలా భావ్యం. అందులో ఆ టాపిక్ కూడా వివేకానంద గురించి ఆయన మాట్లాడితేనే బాగుంటుందని రవికుమార్ గారు నిర్ణయించడం కూడా చాలా బాగుంది. నేను ఎక్కువ పుస్తకాలు వారి గురించి చదవలేదు, కానీ నాకు ప్రతిరోజు ఒక మిత్రుడు స్వామి వివేకానంద మెసేజ్ పెట్టి ఆయన సూక్తి పెట్టి గుడ్ మార్నింగ్ అని పెడతాడు ఆయన. సో నేను ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద సూక్తి ఒకటి చదువుతాను, అది మననం చేసుకుంటాను, ప్రయత్నం చేస్తాను. నాకైతే గాంధీ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి విశాఖపట్నంలో గాంధీ గారికి వివేకానందుడికి ఏమైనా సంబంధం ఉందా అని నేను ప్రయత్నం చేశాను. నేను రాసేటప్పుడు ఒకసారి దాంట్లో చేస్తే గాంధీ గారికి స్వామి వివేకానంద అంటే చాలా ఇష్టం. అందుకోసమని ఆయన 1898లో సౌత్ ఆఫ్రికా రండి మీరు అని ఇన్విటేషన్ పంపించారట. కానీ వివేకానందుడు వెళ్ళలేకపోయాడు. 1901లో భారతదేశం వచ్చినప్పుడు గాంధీ గారు బేలూరు మఠానికి వెళ్ళారట. వెళ్తే నివేదన గెలిచారు, కానీ వివేకానందని కలవలేకపోయారు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగలేక విజిటర్స్ని ఎవరిని అలౌ చేయట్లేదట. కానీ ఆ 2 సార్లు కలవలేకపోయినప్పటికీ స్వామి వివేకానంద గురించి, ఆయన టీచింగ్స్ గురించి మహాత్మా గాంధీ ఆయన స్పీచెస్లో చాలా సార్లు రిఫర్ చేశారు అని నేను చదివాను. నా వరకు మా నాగార్జున యూనివర్సిటీ స్టార్ట్ చేసిన రోజు 11th సెప్టెంబర్ అండి. ఆ 11th సెప్టెంబర్ ఆయన 1893 11th సెప్టెంబర్ చికాగోలో అడ్రస్ చేశారు. అది ఆయనకి నాకు ఉన్న రిలేషన్షిప్. నమస్కారం సార్. నమస్తే. నేను కూడా ఒక మాట చెప్పాలి సార్ ఈ విషయంలో. ముక్తేశ్వరరావు గారు, నేను చికాగో వెళ్ళినప్పుడు వివేకానంద గారు మాట్లాడిన ప్లేస్కి విజిట్కి వెళ్ళాను. అయితే చాలా కాలంగా అది విజిటర్స్ని ఎవరిని అలో చేయట్లేదు. వేరే ప్లేసుల్లో ఇక్కడ వివేకానంద మాట్లాడారంటే కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. అయితే నేను ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఐ నో ప్రెటీ వెల్ దట్ హీ స్పోక్ ఇన్ ఏ ఆడిటోరియం.
సో నేను వాళ్ళు చెప్పింది వినడానికి ఒప్పుకోక ఆ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాను ఎవరన్నా ఓపెన్ చేస్తారా అని. నన్ను చూశారో ఏమో తెలియదు కానీ 4th ఫ్లోర్లోనో 5th ఫ్లోర్లోనో ఆ బిల్డింగ్ లో ఉండేటువంటి ఆ లైబ్రేరియన్ అంటే ఆ ఆర్గనైజరు ఒక ఒక ఆఫ్రికన్ అమెరికన్ లేడీ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చారు నా దగ్గరికి వచ్చి, యూ వాంట్ టు సీ వేర్ వివేకానంద స్పోక్ అంటే ఎస్ అన్నాను. ఆవిడ ఎవ్వరు నన్ను అడగలేదు ఇప్పుడు దాకా, నేను ఎప్పుడు ఓపెన్ కూడా చేయలేదు, యు ఆర్ ఇన్వైటెడ్ అని నన్ను లోపలికి తీసుకెళ్ళి ఆ ఆడిటోరియం దగ్గరికి తీసుకెళ్ళి దాదాపు ఒక 15 నిమిషాలు ఆవిడ షీ అలౌడ్ మీ టు విజిట్ ద ఎంటైర్ హాల్. అండ్ ఆవిడ నాకు ఫోటోలు తీసుకుని తన ఫోన్లో నాకు పంపించారు ఆవిడ తర్వాత. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్స్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ చికాగో. చాలా అద్భుతమైనటువంటి ఆనందం నాకు అది. నవ్వు కృష్ణమోహన్ సరే రంగారావు గారా జూమ్ యూజర్ అని వచ్చింది, ప్లీజ్. ఇంకొక చిన్న రవికుమార్ గారు, మన కేవీఎస్ గారును ఏవి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నా. వాళ్ళిద్దరు చేయి రైజ్ వాళ్ళు ఇప్పుడు విజయభాస్కర్ గారు చేయి రైజ్ చేసి, ఇప్పుడు నేను ఏంటంటే ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళని మాట్లాడిస్తున్నాను, ఎందుకంటే ఇంతకు ముందు సిస్టమ్ మార్చేసాం మనం. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అవునవునవును, స్టిల్ ఐ యామ్ ఆస్కింగ్ దోస్ టు మాట్లాడొచ్చా? మాట్లాడండి ప్లీజ్ సార్. నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి. సార్, ఇక్కడ వివేకానందుని యొక్క ప్రభావం అనే యొక్క విషయం మీద మనం తీసుకుంటే దీన్ని నారో పొలిటికల్ గ్రూప్స్ తోటి చూడొద్దు. ఇది మన ముస్లిం లీగు, హిందూ మహాసభ ఇటువంటి పార్టీజన్ అవుట్లుక్స్ తోటి చూడొద్దు. ఈ దేశం యొక్క వైభవం గురించి ఆయన ఏం చెప్పిండు, మహబూబ్ కాలేజీలో ఏం మాట్లాడిండు, అన్ని రకాల భావజాలాల గురించి ఏం మాట్లాడిండు, హేతువాదం నాస్తికవాదం మనకు ఒకటి చెప్పేది కాదు, ఇది ఎప్పుడో ఉన్నదని చెప్పిండు ఆయనే. సో వీటన్నిటిని పరిగణలో తీసుకొని మళ్ళీ ఒకసారి వివేకానంద స్వామి గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. రావెల సోమయ్య గారు ఏ కన్ఫర్మ్డ్ సోషలిస్ట్. ఆయన ఏమంటారంటే క్రమక్రమంగా ఈ కమ్యూనిస్టు సోషలిస్ట్ అందరు కూడా బాగా ప్రజల కోసం కృషి చేసిన వాళ్ళని కోల్పోయి ఇప్పుడు మూర్ఖులుగా మారిపోతున్నారని చెప్తున్నానే. ఫర్ ఎగ్జాంపుల్ మన రావినారాయణ రెడ్డి గారు ఏమంటారు, సామ్యవాదం జాతీయవాదం కలిసి పనిచేయాలి భారతదేశం యొక్క సమస్యలు పోవాలంటే అనే దృక్పథాన్ని ఇచ్చారు రావినారాయణ రెడ్డి. ఇప్పుడు కమ్యూనిస్టులకు రావినారాయణ రెడ్డి ఎవడో కూడా తెలియదు, ఎంఎన్ రావు ఎవడో కూడా తెలియదు. మొన్నటిదాకా దేశాన్ని విముక్త చేసిన వాళ్ళు ఎందుకు సరెండర్ అవుతున్నారు? మరి మొత్తం చేయాలి కదా. అంటే నీ వరకు వచ్చే వరకు సరెండర్ అవుతావు, అమాయకులను కాలు చేతులు కొడతావు, ఇష్టం ఉన్నట్టు చంపుతావు. నువ్వెవరు అసలు చేయడానికి? ఈ భావజాలన్నీ మనకు అర్థం కావాలంటే వివేకానంద స్వామి లాంటి క్యారెక్టర్స్ను, గాంధీ మహాత్ముడు లాంటి వాడిని, సుభాష్ చంద్రబోస్ లాంటి వాడిని మనం ఆకలింపు చేసుకోవాలి. ఈ దేశం ఏమైనా తాత జాగిరి కాదు. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ కాదు. ప్రజల నుంచి రావాలి నాయకులు. ఈ దుర్మార్గమైన ప్రవృత్తి పోవాలంటే నిజంగా ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసం ఒక ఉద్యమాన్ని లేపినటువంటి వివేకానంద స్వామిని మనం పునర్మూల్యాంకనం చేసుకోవాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఏవివి ప్రసాద్ గారు సార్ క్విక్ గా రెస్పాండ్ అవ్వండి. మళ్ళీ 7:30 దగ్గరికి వస్తుంది, సగం మంది డ్రాప్ అయిపోతారు, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. చాలా గొప్ప సబ్జెక్ట్ని, అది వివేకానందుల వారి జన్మదినం దగ్గరలో ఉండగా మంచి టాపిక్ మీద మాట్లాడించారు. వక్త కూడా చాలా గొప్ప వక్త, చాలా చాలా బాగా మాట్లాడారు. అన్ఫార్చునేట్లీ ఐ జాయిన్డ్ లేట్, బట్ దెన్ I really enjoyed this talk. వివేకానందుల వారి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం ఎవరి తరం కాదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో హీఈస్ ద గ్రేటెస్ట్ అండ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సన్ ఆఫ్ ఇండియా. ఆయన ఒక ప్రాక్టికల్ వేదాంతి. ఆయన జ్ఞానాన్ని దేశానికి, ప్రపంచానికి కూడా ఉపయోగపెట్టినటువంటి వ్యక్తి. ఎంతోమందిని దేశంలోనూ పరదేశాల్లో కూడాను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి. ఆయన యొక్క ఇన్స్పిరేషన్ ఇప్పటికీ కూడా
సజీవంగా రామకృష్ణ మఠంలోను, వివేకానంద కేంద్ర లాంటి సేవా సంస్థల్లో, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో ఉన్నది. వారి యొక్క ఆ సంస్థల యొక్క సేవల్ని మనం అందరం కూడాను పొందుతూ ఉన్నాము. ఇది ఈ రోజున కూడా ఆయన మనకు అందించినటువంటి గ్రంథావళి మోస్ట్ అనంతమైనది. దాని నుంచి మనము ఎంత నేర్చుకోవచ్చు అంటే దానికి అంతం లేదు. యాక్చువల్గా వారు అనేక గ్రంథాలు రాశారు. వాటిల్లో నేను కొన్ని చదవడం కూడా జరిగింది. వారు రాసినటువంటి పతంజలి యోగ సూత్రాల యొక్క ట్రాన్స్లేషన్ కూడా ఎంత డైరెక్ట్గా ఉన్నది. చాలా చిన్న పుస్తకంగా తయారైనా కూడా అది చాలా ప్రభావశాలిగా ఉన్నదండి. అంటే ఆయన యొక్క స్పిరిచువల్ అచీవ్మెంట్స్ని మనము తప్పకుండా ప్రశంసించాల్సిందే. ఆయన నుంచి మనము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంతేకాకుండాను అనంతమైనటువంటి వేదాంత రాశికి ఆయన చాలా సులువైన పద్ధతిలో అందరికీ అర్థమయ్యేటట్లు, ముఖ్యంగా మోడర్న్ పీపుల్ అందరికీ కూడాను అర్థమయ్యేటట్లు అనేక గ్రంథాలు రాశారు. వాటిని మనం చదివి ఆనందించాలి. వాటి నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కూడాను ఈ యొక్క అంశంలో చాలా సంతోషంతో ఉన్నాను, చాలా ప్రశంసిస్తున్నాను. చాలా గొప్ప ప్రోగ్రామ్ని ఈరోజు పెట్టారు. ఆయన ఒక మెసేజ్ చిన్నది చెప్తాను నేను. ఆయన అంటారు, భారతదేశం ఇప్పుడు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడాను ఈ దేశాన్ని మనం నిలబెట్టాలి అంటే 2 సూత్రాలు, 2 గోల్స్ ఉన్నాయి మనకి. వాటిని మనం ప్రాపర్గా అటెండ్ కావాలంటారు. ఒకటి మ్యాన్ మేకింగ్, ద ఇండివిజువల్ హ్యాస్ టు బి క్రియేటెడ్, అండ్ ద నేషన్ బిల్డింగ్. ఈ 2 కూడాను సెట్ 2 great tasks for this nation, and they will be forever our guiding posts. Thank you for this. Thank you అండి. థ్యాంక్ యూ. విజయభాస్కర్ గారు మన ప్రసాద్ గారు ఒక చెప్తారండి. ప్రసాద్ గారు మన తిరుపతి ఐఐటిలో రిజిస్ట్రార్ గా పనిచేశారు. అవును సార్, అవును. ఈ మధ్య కృష్ణమోహన్ గారు పరిచయం చేశారు త్రూ సార్. విజయభాస్కర్ గారు సార్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి ప్లీజ్. యాక్చువల్లీ నేను వివేకానంద అని ఒక పేరు మీద ఉన్న స్కూల్లో చదివా సార్, చదివింది. హలో, చెప్పండి. నా అభిప్రాయం ఏంటంటే వివేకానంద గురించి 2 రకాలు ఉంటాయి సార్. ఆయన ప్రాక్టికల్ గా ఉండండి, ఇట్లా దైవ ప్రార్థన కంటే ఫుట్బాల్ మంచిది, తర్వాత ఐఏఎస్సి లాంటి ఇన్స్టిట్యూట్లకి స్టార్ట్ చేయమని టాటా వాళ్ళకి చెప్పారు, ఇట్లా ఉంటది. తర్వాత మళ్ళీ మానవికంగా కూడా అతనికి అంటే ఎవరికి లేని శక్తులు ఉన్నాయనో, విపరీతమైన మెమరీ ఉందనో, ఇట్లా కూడా ఉంటుంది మళ్ళీ అతని గురించి. అంటే ప్రాక్టికల్ గా ఉంటుంది, మార్మికంగా ఉంటుంది. ఏది అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. అంతే సార్. థ్యాంక్ యూ అండి. ప్రసూన గారు, టైం దగ్గర అవుతుంది. నమస్తే సార్. చాలా గొప్ప యోగి గురించి ఈరోజు స్మరించుకోవడం చాలా బాగుంది. నాకు అది వరుడి యాగానికి గొడుగు తీసుకెళ్లడం అనేది, అందులో ఆ చిన్న వయసు అయినా కూడా అది అంటే ముందు చూపు ఉండాలి అనేది ఆ పాయింట్ నాకు తట్టింది. ఇంకొకటి, తల్లిని తో గొడవ పడినప్పుడు అది వాళ్ళ నాన్నగారు గోడ మీద రాసింది, అలా చదివిన తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది కదా. అది ఆ పాయింట్ ఆఫ్ లో కూడా అంటే తప్పులు అలా కూడా మనం ఐడెంటిఫై చేసుకొని రెక్టిఫై చేసుకోవచ్చు అనేది నాకు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగుంది ఈరోజు. కన్యాకుమారి కూడా వెళ్ళాను కానీ వివేకానంద స్టాచ్యూ చూడలేకపోయాం. అప్పుడు మబ్బులు అవన్నీ అదే అర్థం వచ్చింది. లక్ష్మీ నాగేశ్వర్ గారు. అందరికి నమస్కారం అండి. ముక్తేశ్వరరావు గారి మీద, ఆయన అద్భుతమైన ఉపన్యాసం మీద నేను కామెంట్ చేయగలిగిన దాన్ని కాదు.
గ్రాడ్యుయేషన్లో వివేకానంద బుక్ చదివి ఆయన జీవిత చరిత్ర మీద రాసిన ఒక వ్యాసానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది ఇప్పుడు అవన్నీ మర్చిపోయానండి. అయితే నాకు గుర్తున్నది ఏమిటంటే ఆయన ఒక ప్రాక్టికల్ ఫిలాసఫర్. తర్వాత అన్ని మతాలని హిందూ మతంతో సమన్వయం చేస్తూ ఈ మతాన్ని ఈ దేశం యొక్క ఆత్మగా, అంటే సర్వమత సమన్వయంలో ఈ హిందూ ఆత్మ, ఈ దేశం ఆత్మగా ఆయన చూపించి ఈ ప్రజలందరినీ ఒక శక్తిగా, ఒక నేషన్గా తీర్చిదిద్దడానికి ఆయన యొక్క జీవితం, బోధనలు, ఉపన్యాసాలు, ఆయన చేసినటువంటి కృషి చాలా ఉపయోగపడింది అని నేను భావిస్తున్నానండి. మర్చిపోయాను. ఇప్పుడు ముక్తేశ్వరరావు గారు గుర్తు చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మళ్ళా ఆయన్ని చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతైనా ప్రస్తుతం ఆయన గురించి తెలుసుకుని ఆయన విశేషాలు మన ప్రజల్లో వ్యాప్తి చేయవలసిన మహానుభావుడు మరొకళ్ళు రావాల్సి ఉందేమో. ఆ ఫిలాసఫీ, ఆ ప్రాక్టికల్ హ్యాండ్లింగ్, వీ నీడ్ ఏ పర్సన్ లైక్ దట్ నౌ. We need a philosopher. We need a practical man who handles the situation, or he deals with the situation now అని అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. డాక్టర్ కేవీఎస్ గారు. ధన్యవాదాలు. ముక్తేశ్వరరావు గారు చాలా అద్భుతంగా ప్రసంగించారు. నేను రామకృష్ణ మఠం ఎదుర్కొండానే చాలా కాలం ఉన్నాను. తర్వాత యువతకి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చారు వారు. అటువంటి వ్యక్తిని వారు పరిచయం చేసినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ ముక్తేశ్వర గారు, ఇక మీరు రెస్పాండ్ అవ్వచ్చు. 7:32 అయ్యింది. మీరు ఒక అబౌట్ 5 minutes టైం తీసుకొని రెస్పాండ్ అవ్వచ్చు. 3 minutes లో కంప్లీట్ చేయడానికి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాను. యూఆర్ రైట్ సార్, యూఆర్ రైట్. ఎందుకంటే ఆనందమఠం నవల మీద అడిగారండి. ఫస్ట్ ఆనందమఠం నవల చదివారు అని. చదివినట్టు నాకైతే ఎక్కడ సాక్ష్యం అనిపించట్లేదండి. ఇన్ఫాక్ట్ ఆనందమఠం నవలకి ప్రేరణ వివేకానంద రామకృష్ణుల జీవితంతో సంబంధం ఉంది అని నాకు అనిపిస్తుంది. అది నేనంటే ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ప్రాబబ్లీ నీడ్ టు వెరిఫై. వివేకానంద మాత్రం ఆనందమఠం నవల చదివినట్టు ఎక్కడ నాకు రికార్డ్ అయ్యి మాత్రం తెలియదు. చదివాడని నమ్మడానికి కూడా నాకు అంత అనిపించట్లేదు. రెండో పాయింట్ ఏంటంటే క్రిటికల్ అవుట్లుక్ మీద మాట్లాడారు ప్రకాష్ గారు. దాని మీద ఒక పాయింట్ చెప్తాను. యాక్చువల్గా మనం ఈ పొలిటికల్ సైన్స్, సోషల్ సైన్సెస్లో డిస్కోర్సెస్ మనకి ఏమవుతాయంటే ఈస్థెటిక్స్ పక్కన పెట్టిపోతుంటాయి. ఈస్థెటిక్స్ రియల్లీ గివ్ అస్ ఇన్సైట్ టు ది ల్యాండ్ అండ్ పీపుల్ అండ్ డెమోగ్రఫీ. అది మర్చిపోతాం మనం. దీంట్లో వాట్ డు వి కాల్ ద ఇండైజినస్, the native elements always play. When he used the word Hindu, he doesn't mean that sectarian Hinduism or anything as such, or a doctrined Hinduism. He was speaking about some kind of native, generally followed religion. Malaga dantlo majority minority kuda ledu. Aladi it's only nativity touch. ఆ అర్థంలోని ఆ నేటివిటీ ఫీలింగ్ లాంటిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి సంఘటనలు అన్నింటిలో కూడా ముస్లింలను సమభాగంగా చేసుకుంటూ వెళ్ళాడు. అండ్ హీ నెవర్ రియలీ లుక్ డౌన్ అపాన్ ఎనీవన్. అది పాయింట్. నెక్స్ట్ కన్ఫ్యూషన్ గురించి ఒక ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, నేను వివేకానంద స్కూల్లో చదువుకున్నాను, కాసేపు అట్లా ఉంటాడు, కాసేపు ఇట్లా ఉంటాడు. అంటే అసలు మనిషి ఎలా ఉండాలో అలా ఉంటాడు వివేకానంద. అది అర్థం కావాల్సింది. మనిషి యొక్క నిజ స్వరూపమే కాకుండా విరాట్ స్వరూపం వివేకానంద. మనిషి అలా ఉండాలి. అంటే మంచి ఎప్పుడు ఒక తుఫాన్లో ఉన్నట్టు ఉండగలగాలి. అది ఆ రకంగా ఆయన ఒక్కొక్క స్టేట్మెంట్ చాలా బలంగా, లోతుగా విశ్లేషించి చెప్తూ ఉంటారు. అలా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఉదాహరణకి ఒక యువకుడు దేవుడి గదిలో కూర్చుని మునుకు అని ఏవో చదువుకునే బదులు వెళ్ళి పిల్లవాడు వాడు బ్రహ్మాండంగా అక్కడ ఆటలాడాలి అని చెప్పాడు అనుకోండి. అది ఒక మార్గదర్శనం చేసేటటువంటి స్ఫూర్తి. దానికి వెనకాల ఏముంటుందంటే ఒక గొప్ప ఆలోచన, ఒక విజన్, ఒక
అవగాహన వీటన్నిటిని ఉంటుంది కాబట్టి ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే యూత్ అయినా ఒకటే, పిల్లవాడైనా ఒకటే, అందరికీ ఒకటే, అందరికీ కూడా ఒకటే రకంగా ట్రీట్ చేసేటటువంటి విధానాలు ఉండేవి. వివేకానంద ఒక తాత్వికుడుగా, రామకృష్ణుడు ఒక తాత్వికుడుగా, వీళ్ళు మాత్రం అందరికీ అన్ని రకాలుగా ఉండేటటువంటి వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ యొక్క స్థాయి, సామాజిక స్థాయి, కుటుంబ స్థాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రకరకాలు చేశారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు క్లోజ్ చేసే ముందు ఒక మాట గుర్తొస్తుంది. వివేకానంద అన్నట్టే నేను బాగా చదివాను, నాకు బాగా గుర్తుంది. అది శంకరాస్ మైండ్, ప్రాఫిట్స్ బాడీ, జీసస్ కైండ్నెస్ అని ఆయన ఒక 6 మోడర్న్ ఎలిమెంట్స్ చెప్తాడు. అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై హ్యూమన్ బీయింగ్ అని. ఐ థింక్ ఇన్ దట్ హీ హాస్ బుద్ధాస్ హార్ట్, జీసస్ కైండ్నెస్, అట్లా ఒక 5-6 ప్రాఫిట్ మహమ్మద్. అదే. సో ఆయన ఒక కాంప్రహెన్సివ్ ఫిలాసఫీ కోసం ట్రై చేశాడు. వీ మే నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు, బికాస్ ఆయన కాంటెక్స్ట్ ని అర్థం చేసుకుంటే కానీ మనం ఆయన కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టుడే ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ సెషన్ అండ్ యాజ్ యూజువల్ యూ హ్యావ్ ఒక ప్రతిసారి ఒక ఆత్మీయ టచ్ ఇస్తారు సబ్జెక్ట్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈస్థెటిక్స్ మీరు ఇవాళ లాస్ట్ లో ప్రస్తావించింది. ఈచ్ సొసైటీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఈస్థెటిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందువల్ల ఏంటంటే మనము మన వాళ్ళని చూసేటప్పుడు అవర్ ఓన్ ఈస్థెటిక్స్ నుంచి చూడాలి. అది బేసిక్ ఎలిమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విల్ క్లోజ్ ద సెషన్ ఫర్ టుడే అండి. బట్ 6 minutes మనం లేట్ అయ్యాము. సారీ, ఐఎమ్ డీప్లీ ఐ ఎక్స్ప్రెస్ మై సారీ టు ఆల్ ఆఫ్ యూ. ఫ్యూచర్ లో ఇంకొంచెం తగ్గిద్దాం దీన్ని. 7:30 క్లోజ్ సెషన్. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే సార్.